ఇదే పిచ్చి. ముగ్గులేస్తే ఒక దైవజనుడు మాంత్రిక కార్యాల నుంచి మార్చబడ్డాడు. ఆయన పేరే బ్రదర్ ఆరోగ్యం. ఆయన పేరు ఏం పేరు? అందరు చెప్పండి, ఏం పేరు ఆయన పేరు? బ్రదర్ ఆరోగ్యం. ఆయన పేరే ఆరోగ్యం. ఆయన చెప్పాడు, ముగ్గులు ఎందుకు వేస్తారంటే దయాలను ఆకర్షించడానికి వేస్తారంట. కొంతమంది తెలుసు ముగ్గులు వేయడానికి గల కారణాలు దయాలు రావడానికి, వారి మాట వినడానికి వేస్తుంటారు. సరే, ఇక్కడ నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వాళ్ళు ఏం వేస్తారంట? మొవ్వు వేయుదురు. చెప్పండి, లేబానోను మీది, అందరు నాతో పాటు చెప్పండి, లేబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఈ లేబానోను ఒక దాని యొక్క వృక్షం, లేబానోను యొక్క ఆ దేశంలో ఉన్న ఒక వృక్షం పేరే దేవదారు యొక్క వృక్షం. ఏం పేరంట? దేవదారు వృక్షం. అయితే ఇక్కడ సిడార్ ఆఫ్ లెబనాన్, ఇక్కడ దేవదారు వృక్షానికి ఒక మాట మనం చూస్తున్నాం, సిడార్ అని. అయితే ఈ యొక్క ఏమంటారు, ఈ దేవదారు వృక్షానికి కొన్ని ప్రత్యేకమైన గుణలక్షణాలు మనకు కలిగి ఉన్నాయి. దేవుడు నీతిమంతులను, దేవుని పిడలను, దేవుని ప్రజలను దేంతో పోలుస్తున్నాడు అమ్మ? దేంతో పోలుస్తున్నాడు? చెట్లతో చాలా సందర్భాలు పోల్చినట్టుగా మనం చూస్తున్నాం. చెట్లతో, ఒకటి అంజురపు చెట్టు అని, ద్రాక్ష చెట్టు, ఖర్జూరపు చెట్టు, చాలా విషయాలతో దేవుడు మనల్ని పోల్చాడు. బైబిల్లో మనం చూస్తాం, ఒక గుడ్డివానికి ప్రార్థన చేసినప్పుడు నీకేం కనబడుతున్నారంటే మనుషులు చెట్ల వలె కనబడుతూ ఉన్నారు. హెచ్కేఎల్ గ్రంథంలో కూడా కనబడుతుంది అనుకుంటా మాట. అంటే మానవులు బైబిల్లో మనం కొన్ని సందర్భాల్లో మనం చూస్తే మనుషులను దేవుడు చెట్లతో పోల్చాడు, మొక్కలతో పోల్చాడు. ఎలా పోల్చాడు చెప్పండి? చెట్లతో, మొక్కలతో పోల్చాడు. అయితే ఇక్కడ దేవదారు వృక్షము కొరకు మనం కొన్ని విషయాలు మనం విందాం. చాలా విషయాలు ఉన్నాయి, కానీ కొన్నిటిని మాత్రమే నేను మీ ఎదుట పెడతాను. ఎందుకనంటే బైబిల్ స్టడీలో అయితే దాని గురించి వేరు మనం చూసుకోవచ్చేమో. కొన్ని విషయాలు ఇక్కడ, నీతిమంతుడు లేబానోను వృక్షము వలె ఎదుగుతాడంట. నీతిమంతుడు ఎలా ఎదుగుతాడు? లేబానోను వృక్షం వలె ఎదుగుతారు. ప్రైజ్ ద లార్డ్. ఈ లేబానోనులో ఉన్న దేవదారు వృక్షం వలె ఎదుగుతారు. లేబానోను అనేది ఒక దేశం. ఇది ఇశ్రాయేలు దేశానికి సమీపంలో సరిహద్దు ప్రాంతాల్లో కనబడుతుంది. అనేక సందర్భాల్లో లేబానోను కొరకు బైబిల్లో మనం చూస్తాం. లేబానోను యొక్క ఆ యొక్క ప్రాంతమును దేవుడు ఆశీర్వదించాడు, ఆ ప్రాంతాన్ని దేవుడు దీవించాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆ ప్రాంతము దేవుడు కోరుకున్నాడు అనడానికి ఏ సందేహం లేదు. దేవుడు ఆ ప్రాంతాన్ని కోరుకొని ఉన్నాడు, లేక దేవుడు ఆ ప్రాంతాన్ని ఆయన ఒక ఆశీర్వాదకరంగా మార్చాడు. లేబానోను గురించి అనేక సందర్భాల్లో దాదాపుగా మనకు 72 సార్లు అనుకుంటూ మనకు కనబడుతుంది. లేబానోను అనగా తెలుపు లేక తెల్లటి కొండ అని అర్థం అంట. తెలుపు లేక తెల్లటి కొండ, పర్వతం అనుకోండి, ఏదైనా. తెలుపు అంటే తెల్లగా ఉండేది, తెలుపుగా ఉండేది, వైట్గా ఉండేది లేబానోన్ అని అంటే. ఇప్పుడు ఈ లేబానోన్ ఏ ప్రాంతం అయితే ఉందో దానిపైన, ఆ పర్వతాలపైన మంచు కురుస్తూ ఉంటుంది. మంచు, గత వారం కూడా మనం మంచు కొరకు మనం మాట్లాడుకొని ఉన్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ ఒక మాట, దేవుని యొక్క సన్నిధానంలో, ప్రైజ్ ద లార్డ్, ఈ యొక్క లేబానోను యొక్క వృక్షము ఇలా ఒక విశ్వాసిని దేవుడు పోలుస్తూ ఉన్నాడు. ఒక విశ్వాసిని దేవుడు ఎదిగింప చేయడానికి, లేక ఒక విశ్వాసిని దేవుడు అలాగా ఉండడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు.
లేక దేవుడు ఆ చెట్టుతో లేక ఆ వృక్షముతో ఆ ప్రభువు మనల్ని పోలుస్తూ ఉన్నాడు. అయితే కొన్ని విషయాలు మనము ఈ లేబనోను కొరకు మనము ధ్యానిస్తాం. దేవుని సన్నిధిలో మనము ఈ యొక్క వృక్షం కొరకు కొన్ని విషయాలు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దేవునికి స్తోత్రం. గత వారంలో దేవుని సన్నిధిలో దీని గురించి మనము ప్రస్తావించినప్పుడు నాకు ఎందుకో దానిపైనకి దేవుడు తీసుకొని వెళ్ళాడు. దాని గురించి చెప్పాలన్న ఆలోచనతో దేవుడు నడిపించాడు. ఎందుకొరకు అంటే నీతిమంతుని యొక్క జీవితం లేక దేవుడు ఏర్పరచబడిన వారి యొక్క జీవితం అలాగ ఉండాలని, అలాగున ఆశీర్వదింపబడాలని, అలాగున్న దీవించబడాలి. పక్క వారికి ఒకసారి 2 చేతులు పక్కనిచ్చి ప్రైజ్ ది లార్డ్ చెప్తాం. చెప్పండి, నవ్వుతూ చెప్పాలా, నవ్వుతూ చెప్పాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక మాటను ఇప్పుడు నా వైపు చూడండి అందరూ. హల్లెలూయా. జాగ్రత్తగా విందాం దేవుని వాక్యాన్ని. ఈ దేవదారు వృక్షము చాలా హైట్ పెరుగుతుంది. ఒక మాట చెప్పాలంటే 40 మీటర్ల వరకు పెరుగుతుందంట. 40 మీటర్లు. ఒక 125 మీటర్స్ వరకు కూడా పెరగవచ్చు అని కూడా చెప్తా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ మనకి నంబర్ తెలియదు, మనం కొలవలేదు, మన దగ్గర మీటర్ లేదు, మనం ఆ ప్రాంతానికి వెళ్ళలేదు. ఒక మాటలో చెప్పాలంటే ఇది 40 మీటర్ల వరకు పెరుగుతుంది. దీని భవనంతో పోలిస్తే 13 అంతస్తుల వరకు అది పెరుగుతూ ఉందంట. ఎన్ని అంతస్తులు చెప్పండి, ఎన్ని అంతస్తులు? 13 అంతస్తులు. అంటే 13 అంతస్తులు అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి, ఒకసారి ఆలోచన చేయండి. 13 అంతస్తులు అంటే దేవదారు వృక్షంలో పోల్చాడు కదా వాక్యం దేవుడు. అంటే 13 అంతస్తులంతగా అది పెరిగే అవకాశం, అంటే అంతవరకు పెరుగుతూ ఉంటుంది. అలాగే దీని యొక్క ఆయుష్ దీర్ఘకాలం బ్రతుకుతుంది. మొత్తానికి దీర్ఘాయుష్ ఇంకా మొత్తానికి ఎంత ఉంటుందని అంటే అప్రాక్సిమేట్లీ 2000 అని, అలాగే కొంతమంది 5000 ఇయర్స్ నుంచి కూడా లేబనాను ప్రాంతంలో ఇంకా ఆ వృక్షాలు 5000 ఇయర్స్గా ఉన్నాయని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. మరి ఎంతవరకు అది మనకు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకనంటే దీని గురించి నేను ఇంకా వివరిస్తాను. 1000 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాలు లేక 5 సంవత్సరాలు తర్వాత దీన్ని పెరుగుదల హైట్ చాలా ఎక్కువగా మనకు 13 అంతస్తులు అని అంటే నార్మల్ విషయం ఏం కాదు. 13 అంతస్తులు ఉండడం అని అంటే ఇది చిన్న విషయం ఏం కాదు. అలాగే ఈ లేబనాను ఒకదానికి కొన్ని విషయాలు సాదృశ్యంగా కనబడుతోంది. ఒకటి బలానికి, గౌరవానికి, అలాగే వెన్నుముక్క వలె స్థిరత్వముగా ఉండటానికి స్థిరమైనదిగా కనబడుతూ ఉంది. అంటే కదిలిపోకుండా గౌరవానికి, అలాగే బలమునకు, వీటన్నిటినీ మనకు ఇలా కనబడుతూ ఉంది. అయితే ఎందుకు ఈ విషయాలు నేను మీకు తెలియజేస్తున్నానంటే చెప్తాను దాని గురించి. దీనికి ఎవర్ గ్రీన్ అనే పేరు కూడా, అంటే నిత్యము ఏమంటారు, పచ్చగా ఉండేదిగా, నిత్యం పచ్చ అంటే వాడిపోదు. ఇంకోటి ఏంటంటే ఇది తుప్పు పట్టదు. ఇదేం చేయదు చెప్పండి. ఈ లేబానోను యొక్క దేవదారు వృక్షం ఏదైతే ఉందో, ఈ దేవదారు వృక్షం యొక్క మ్రానులు, చెక్కలు ఏవైతే ఉన్నాయో ఇవి సొలొమోన్ టెంపుల్ కట్టడానికి వినియోగించాడు. హీరాము రాజు దగ్గరికి వర్తమానం పంపించి, మాకు లేబానోను యొక్క పర్వతంలో పెరిగిన అవేమంటారు దేవదారు వృక్షంలు ఏవైతే ఉన్నాయో
మాకు కావాలి అని దేవుని యొక్క మందిరమునకు దాన్ని వాడారు. ఎందుకు వాడాల్సి వచ్చిందనంటే దాని వుడ్ చెక్క చాలా మంచి క్వాలిటీ కలిగింది. ఒక మాటలో మనం టేక్ వుడ్ అంటాం కదా, దానికంటే గొప్పదిగా మనకు కనబడుతూ ఉంది. అలాగే దాని తాడు కూడా చాలా దృఢంగా చాలా గట్టిగా ఉంటుందంట. అలాగే ఇంకోటి, దాని ద్వారా పర్ఫ్యూమ్స్ అంటే స్మెల్, అది ఆ చెక్క కాల్చిన అది మంచి వాసన వస్తుందంట. ఆ చెక్కతో ఏం చేసినా కూడా ఒకలాంటి స్మెల్ అక్కడ వెదజల్లుతూ ఉంటుంది, పరిమళ వాసన. దేవుడికి స్తోత్రం. ఎలాగుంటుందంట? పరిమళ వాసన, చాలా పరిమళించేటట్లుగా కనబడుతుంది. చూడండి, ఈ దేవదారు వృక్షమును దేవుడు పోలుస్తూ ఉన్నాడు మనకి. ఎందుకు పోలుస్తున్నాడు? ఎందుకు అలా పోలుస్తున్నాడు? చూడండి, దేవదారు వృక్షమును గురించి పోల్చడానికి మంచి స్మెల్ కలిగి ఉంది. తర్వాత ఓడలకు, బిల్డింగ్స్కి, అలాగే మందిరాలకు దేవుని పని కొరకు వినియోగించబడింది. సొలొమోను ఆయన అంట ప్రతి వృక్షము కొరకు, ప్రతి చెట్టు కొరకు ఆయన రాశాడంట. వృక్షశాస్త్రం అన్నీ చదివేశాడు, రాశాడు. అలాంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? దేవదారు వృక్షం దగ్గరికి వెళ్ళి అదిగో ఆ ఒక మ్రాణులు కావాలని చెప్పి తీసుకొని వచ్చాడు. ఆ మ్రాణుల ద్వారా సొలొమోన్ టెంపుల్లో అనేకమైన వాటిని కట్టడానికి దేవుడు తన కృపనిచ్చాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఈ చెట్టును రాజుల చెట్టు అని కూడా పిలుస్తారు. రాజుల చెట్టు అని పిలుస్తారు. అయితే ఇది ఎక్కడ పెరుగుతూ ఉందంటే లెబనాన్, సిరియా, టర్కీ ప్రాంతాల్లో పెరుగుతుందంట. లెబనాను, సిరియా, టర్కీ ప్రాంతాలు బ్రదర్ ఉన్నది. అయితే ప్రత్యేకంగా దాన్ని పెంచడం అనేది ఆ కోల్డ్ అంటే ఆ కూల్, ఆ చలి ప్రాంతాల్లో మాత్రమే అది పెరుగుతూ ఉన్నది అనేది. అయితే కొంతకాలంగా మన ప్రాంతంలో కావచ్చు, అలాగే ఇంకా కొన్ని దేశాలలో కావచ్చు, పెంచడానికి దాని కొరకు ఒక ప్రత్యేకమైన ఏమంటారు ఒక టెంపరేచర్ క్రియేట్ చేసి దాన్ని అలా పెంచడానికి ప్రయత్నిస్తున్నారంట, అలా పెంచుతున్నారంట. అయితే వాస్తవానికి ఇది ఎక్కువగా పెరిగేది, శ్రేష్టమైనదిగా పెరిగేది. అక్కడ పేరు వాడాడు ప్రభువే, లెబానోను దేవదారు వృక్షం అంట. ప్రైజ్ ద లార్డ్. ఇది మొదట లెబానోన్లోనే మాత్రం పెరిగేవి. ఆ తర్వాత మన అనేక ప్రాంతాల్లో దాన్ని పెంచడానికి ఇష్టపడి దాన్ని ఇప్పుడు ఏమంటారు, ఎండాకాలంలో కానీ మనకి ఇప్పుడు మామిడి పండ్లు తింటాం. ఎలా తింటాం చెప్పండి? పండ్లు కాకపోతే ఎప్పుడు 24 hours దొరుకుతాయి. అలా ఏదో ఒక కెమికల్స్ లేకపోతే ఏదో వాడి మొత్తానికి కొంచెం ఖచ్చితంగా అంటే అలా ముందుకు సాగుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈ లెబానోన్ అనే ప్రాంతం ఏదైతే ఉందో ప్రత్యేకంగా ఈ దేవదారు వృక్షాలకు ఇది స్పెషల్ అంట. స్పెషలిస్ట్. జహీరాబాద్ దేనికి స్పెషలిస్ట్ మీరు ఎవరైనా చెప్పాలి? ఎంత బాగా చెప్పారు. దేనికి స్పెషలిస్ట్? బిర్యానీ. ఓకే, బిర్యానీకి స్పెషల్. చాలామంది దైవ సేవకులు ఎక్కడి నుంచి వచ్చిన వారు ఏంట్రా అన్నం వండుతా అంటే ఒప్పుకోరు. అవునా? ఎందుకు ఒప్పుకోరు? మేము అంత దూరం నుంచి వచ్చింది మీ ఇంట్లో అన్నం తినడానికి కాదు. ఎందుకు వచ్చారు వాళ్ళు? బిర్యానీ తినడానికి వచ్చారు. అంటే ఆ మాట చెప్పారు. అంటే ఇప్పట్లో కాదు, చాలా రోజుల క్రిందట ఈ బిర్యానీ ఫేమస్. అలాగున ఈ లెబానోన్ ప్రాంతము దేవదారు వృక్షానికి అదే దానికి సౌందర్యం అంట. ఆ మాట ఒకసారి మనం చదువుదాం. యెషయా గ్రంథంలో 2వ ఒక నిమిషం. యెషయా గ్రంథంలో దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఒక్క మాట యెషయా గ్రంథంలోనే చెప్తాను. 60వ అధ్యాయము 13వ వచనాన్ని. కాదు
ఆ, అది కాదు అమ్మా. చదవండి చదవండి. ఆ, 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 చదవండి మరొకసారి చదవండి. చదవండి. ఆ, 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 ఓకే. అది కాదు, సరే తర్వాత చూద్దాం. ఇక్కడ లేబానోను అనేది ఏదైతే ఉందో దాని సౌందర్యం ఏంటి అని అంటే, అది ఈ యొక్క దేవదారు వృక్షముల యొక్క దాన్ని బట్టి దాని సౌందర్యం అని అంటే, ఇప్పుడు కొన్ని దేశాలు కొన్ని ప్రాంతాలు ఏది ఫేమస్ అంటే ఇది చెప్తారు కదా, దాన్ని బట్టి పేరు వస్తుంది. ఇప్పుడు డిస్టిక్ ఒకటి ఉంది, ఉమ్మడి డిస్టిక్ ఏది, మెదక్ డిస్టిక్. ఈ మెదక్ డిస్టిక్ దేని బట్టి దానికి పేరు వచ్చింది అని అంటే, డిస్ట్రిక్ట్ అని రావడం అది వేరే సంగతి. కానీ మెదక్ అనగానే మనకు కనిపించేది ఏం చెప్పండి, చర్చ్. కాబట్టి అలా దేవుడు కొన్ని సౌందర్యాన్ని ఇచ్చాడు కొన్ని ప్రాంతాలకు. అలాగా లేబానోనుకు సౌందర్యముగా ఉన్నది ఏంటి అని అంటే, అలంకారముగా ఉన్నది ఏంటి అని అంటే, లేబానోనుకు అలంకారంగా ఉన్నది దేవదారు వృక్షం. దేవుడికి స్తోత్రం. అయితే జాగ్రత్తగా వినండి, దేవుడు ఈ లేబానోను వృక్షము వలె ఉండాలి, ఎదగాలి అని చెప్తున్నాడు. ఎవరు ఈ నీతిమంతులు అని అంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్న పరిశుద్ధులే. ఆమెన్. అమ్మ, నీతిమంతులు ఎవరు చెప్పండి, చెప్పండి. పక్క వరకు సేకండి, చెప్పండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్న పరిశుద్ధులు అని చెప్పండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవరంటే నీతిమంతులు ఎవరంట, దేవుడు తన పరిశుద్ధ రక్తం ఇచ్చి కొన్నబడిన వారే. ఎవరు నీతిమంతులు, నమ్మి బాప్తిసం పొందినవాడు నీతిమంతుడు. ఎవరు నీతిమంతుడు, దేవుడు ఏర్పరచుకున్నవాడే నీతిమంతుడు. ఆమెన్. ఇప్పుడు ఎవరు నీతిమంతుడు, ప్రభు రక్తమాంసంలో పాలు పంచుకున్న ఏర్పరచబడిన నీవే నీతిమంతుడు. జాగ్రత్తగా మనం వింటే ప్రియులారా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కానీ నమ్మువారు ఆయన కృప చేత ఉచితంగా ఏం చేయబడ్డారంట, నీతిమంతులుగా తీర్చబడ్డారు. అంటే మనం ఎవరు నమ్ముతున్నాం ఇప్పుడు, యేసుక్రీస్తు ప్రభువును. అయితే ఒక మాట, ఎవరు నీతిమంతులుగా తీర్చాడు మనల్ని? వాక్యం ఏమన్నదంటే, మీ క్రియలు, మీ యొక్క నీతి క్రియలు దేవుని యొక్క దృష్టికి ఏమై ఉన్నదంట, మురికి గుడ్డల వంటివి. అయితే దేవుడు మనల్ని ఎలా నీతిమంతులుగా తీర్చాడు, క్రియల మూలంగా కాదంట. ఎలా తీర్చాడంట చెప్పండి, ఎలా తీర్చాడు? ఆగండి అమ్మ, ఎలా తీర్చాడు? చెప్పండి. యేసు రక్తం. నువ్వు ఆగు, చెప్పండి. వద్దు, చెప్పు. పరిశుద్ధమైన రక్తం, రైట్. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు ఇక్కడ అమ్మ చెప్పండి, ఎలా తీర్చాడమ్మా? అమ్మా ఒకటి, అమ్మ రైట్, వెరీ గుడ్. అమ్మ చెప్పు, అమ్మ రైట్, వెరీ గుడ్. అమ్మ చెప్పు, అమ్మ చెప్పు. ఎందుకు నేను అడుగుతున్నా అంటే, యేసు రక్తం కరెక్టే, కానీ నేను చెప్తున్న ఒక సందర్భం ఏంటి, నేను దేని గురించి చెప్తున్నా? క్రియల మూలముగా దేవుడు మనల్ని ఏం చేయలేడంట, నీతిమంతులుగా తేలేదు. మరి చెప్పు, ఇప్పుడు చెప్పు. యేసు రక్తం, వెరీ గుడ్, కరెక్టే, చెప్పండి. రక్షణ, ఓకే, చెప్పు. అవును, ఆయన రక్తం ఇచ్చుకో అన్నాడు. చెప్పు, రక్తమే కదా, రైట్. దేవునికి అమ్మ, మీరు కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు దాని వెనకాలనే ఆన్సర్ ఉంది. నేనేమన్నా క్రియల మూలముగా, వాక్యం ఏమన్నా క్రియల మూలముగా ఆయన మనల్ని ఏం చేయలేదు నీతిమంతులుగా. మరి ఎలా తీర్చాడంట, ఉచితముగా అనండి. ప్రైజ్ ద లార్డ్. అంటే అది వాక్యం కదా, నేను చెప్పే అంశం ఆల్రెడీ నేను ఇది చెప్పినా, మీరు ఎవరు ఇందులో లేరు కాబట్టి మరలా అడిగిన. ఇక్కడ లేరు వాళ్ళు, పాపం జాయిటివ్లు ఎక్కినట్లేరు. చెప్ప, రెండు చేతుల పైన చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఉచితముగా దేవుడు మనల్ని ఏం చేశాడంట, నీతిమంతులుగా. క్రియల మూలంగా తీర్చలే. ఎలా తీర్చాడంట, ఉచితముగా. అంటే
దేవుడిని మనము కోరుకోలే, దేవుడు మనల్ని కోరుకున్నాడు. ఆమెన్. ఆయన యొద్దకు మనం వెళ్ళలేదు, ఆయనయే మన యొద్దకు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నెవేదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా, మా సోషం ఇచ్చావయ్యా, నెవేదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నా కోసం వచ్చావయ్యా. చెప్పు గడిగా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. ఆమెన్. మనం వెదకి రాలేమని ఆయన మన కొరకు వచ్చాడంట. ఆమెన్. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా? నీతిమంతుడిగా ఆ ప్రభువు నిన్ను తీర్చాడు. ఆయన రక్తము ద్వారా ఉచితముగా క్రియల మూలముగా కలిగినది కాదు కనుక ఎవడును అతిశయింప వీల్లేదు. నీకు కలిగి ఉన్న రక్షణ ఆ ప్రభుని యేసుక్రీస్తు నీ కొరకు తన ప్రాణమును అర్పించడం బట్టి నువ్వు రక్షించబడ్డావు. ఆమేన్. అయితే ఒక మాట చదువుదాం. ఇక్కడ ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్పాల్సి వచ్చిందని అంటే, మనం చదువుదాం 104వ కీర్తన 16వ చరణం. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి. చెప్పండి నాతో పాటు. ఆయన నాటిన లేబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. చెప్పు ఇప్పుడు గట్టిగా ఆమెన్. ఎవరు నాటారంట? చెప్పండి. ఈ లేబనాను దేవదారు వృక్షములు ఎవరు నాటారంట? చెప్పండి ఎవరు నాటారంట? ప్రైజ్ ద లార్డ్. మాట్లాడండి అయ్యా. ఎవరు నాటారంట? అందరు చెప్పండి. ఎవరు నాటారంట అనండి. చెప్పండి. ఎవరు నాటారంట? దేవుడు నాటాడు. ఎవరు నాటాడు ఈ దేవదారు వృక్షాలను? దేవుడు నాటాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుడు నాటాడు అంటే దేవుడు నాటిన వృక్షం, దేవుడు నాటిన వృక్షం. ఈ దేవుడు నాటిన వృక్షమును పోలుస్తూ ఉన్నాడు. అంటే ఈ వృక్షం ఎవరు అని అంటే నీతిమంతుడైన నువ్వు నేను, అంతే. యేసునామములో ఆమేన్. అయితే ఈ వృక్షానికి దేవుడు పోలుస్తున్నాడు. యెహోవా నాటిన వృక్షములంట. అంటే మనల్ని ఎవరు నాటారు? మనల్ని ఎవరు నాటాడు? దేవుడు. ఎక్కడ నాటాడంట? సంఘములో నాటాడు. మనం ధ్యానం చేసాం ద్రాక్ష చెట్టు గురించి. ఐగుప్తులో నుండి ఎక్కడ తీసుకొని వచ్చాడంట? పెరికి తీసుకొని వచ్చి సంఘం అనే నా తోటలో నాటాడు. ఇశ్రాయేలు దేశంలో నాటాడు, సంఘం అనే తోటలో. నువ్వు ఎక్కడున్నావు ఒకప్పుడు? పాపంలో. ఇప్పుడు దేవదారు వృక్షంలో నేను ఎవరు నాటారు? దేవుడే. అంటే నువ్వు ఎవరి సొత్తు? యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? నీవు నా సొత్తు. ఎవరి సొత్తు అంట? చెప్పండి. ఎవరి సొత్తు అంట? నేను నిన్ను నా అరచేతిలో ఏం చేస్తున్నాను అన్నాడు? చెక్కుకొని ఉన్నా. నీవు నా సొత్తు. నువ్వు ఎలా కొనబడినావంట? విలువ పెట్టి కొనబడినావనంట. దేవుడికి స్తోత్రం. ఎలా కొనబడ్డావమ్మా? విలువ పెట్టి. అంటే దేవుడు నన్ను కొన్నప్పుడు నిన్ను ముట్టినవాడు తనకు అనుగుడిని ముట్టిన వానితో సమానుడు. దేవుడికి స్తోత్రం. ఎవరిని కొన్నాడు దేవుడు? చెప్పండి. నిన్ననండి. నన్ను కాదు, నిన్న అనాల. చెప్పు గట్టిగా హల్లెలూయా. రెండు చేతులు పైకి చెప్పు గట్టిగా హల్లెలూయా. ఏ దాంట్లో హుషారు ఉండరు కానీ దీంట్లో మాత్రం చాలా హుషారు ఉంటారు కదా. నిన్న అనొచ్చు కదా, అనరు నన్ను అంట కదా. సరే పర్లేదులే. దేవుడి ఆశీర్వాదాలు స్వార్థప్రియులు చాలా ఎక్కువైపోయినారు. యాకోబులు. దేవుడికి స్తోత్రం. పర్లేదు, దేవుడు దీవించును గాక. ఆమేన్. చెప్పండి. ఎవరిని దేవుడు కోరుకొని ఉన్నాడు? నన్ను. ఎవరిని దేవుడు రక్షించాడు? నన్ను. ఎవరు నీతిమంతులుగా చేశాడు? నన్ను. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? పాపం నుండి. ఎక్కడ నాటాడు? సంఘములో. ఏమన్నాడు? దేవదారు వృక్షంలో ఎవరు నాటారంట? దేవుడే నాటాడు. ఎక్కడ నాటాడు? సంఘములో నాటాడు. చెప్పండి గట్టిగా ఆమేన్. ఎక్కడ నాటాడు అంటే నువ్వు ఎవరు ఇప్పుడు? నాటబడిన వ్యక్తివి. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి. ఎవరు నువ్వు ఇప్పుడు? చెప్పండి. ఎవరు నువ్వు? నాటబడిన వ్యక్తి. నాటబడిన. ఎవరి చేతుల ద్వారా నాటబడ్డావు? మనుషులు నిన్ను నాటారా? మనుషులు నిన్ను నాటారా? మనుషులు నీకు నీళ్లు పోసారా? కాదు. ఎవరు నాటారంట? యెహోవా నాటిన దేవదారు వృక్షం. నీవు గట్టిగా చప్పలు కొడుతూ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఎవరు నాటారంట నిన్ను? యెహోవా నాటిన దేవదారు వృక్షం. ఎక్కడ నాటాడు? ఇక్కడ వాక్యం చెప్తుంది అపోస్తుల కార్యంలో. ఇదిగో
ఆ ప్రభువైన యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కొనబడిన సంఘములో అనేక నూతన ఆత్మలు చేర్చబడుతున్నప్పుడు వారితో అన్నాడు, అపోస్తుల బోధయందును చెప్పాలి, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండాలి. ఎక్కడ తీసుకొని వచ్చి నాటాడు తెలుసా దేవుడు? ఇదిగో అపోస్తుల బోధలో నాటాడు. యేసునామములో ఆమేన్. ఎక్కడ తీసుకొని వచ్చి నాటాడు? సంఘ సహవాసంలో నాటాడు. ఎక్కడ తీసుకొని వచ్చి నాటాడు? రొట్టె విరుచుటలో నాటాడు. ఎక్కడ తీసుకొచ్చి నాటాడు? ప్రార్థన సహవాసంలో నాటాడు. చెప్పు గట్టిగా. ప్రతి ఆదివారం నీకు ఏమొస్తుంది? ఏముంది ఇక్కడ? ప్రతి ఆదివారం ఏముంది? అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. అవునా? ప్రతి ఆదివారం నువ్వు రొట్టె విరవడం అనేది చూస్తున్నావా? చెప్పండి, చూస్తున్నారా లేదా? మీరు కలిగి ఉన్నారా? మరి ఎవరు నిన్నది ఇక్కడ తీసుకొని వచ్చాడు? ఎవరు నాటాడు? దేవుడే నాటాడు. ఆమేన్. నువ్వు ఎక్కడో వెళ్ళిపోతున్నా, నిన్ను పిలిచి మరి నాటాడు. నువ్వు యెహోవా నాటిన దేవదారు వృక్షం. ఆమేన్. అంటే దేవుడు నిన్ను వృక్షముతో పోలుస్తున్నాడు, దేవదారు వృక్షముతో పోలుస్తున్నాడు. ఈ దేవదారు వృక్షము, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో 92వ కీర్తనలో చెప్తున్నాడు, దేవదారు వృక్షము వలె ఎదగాలంట. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరు? ఆయన నాటిన మొక్కలుగా ఉన్న నీవు, ఆయన నాటిన వృక్షముగా ఉన్న నీవు ఎలా ఎదగాలంట? దేవదారు వృక్షము వలె ఎదగాల. దేవుడికి స్తోత్రం. దేవదారు వృక్షంలో ఎక్కడ ఎదుగుతాయి ఎక్కువగానంటే? పర్వతాలలో ఎదుగుతాయి. అందరు చెప్పండి, ఎక్కడ ఎదుగుతాయి? చెప్పండి, అందరు చెప్పండి, ఎక్కడ ఎదుగుతాయి? పర్వతాలలో ఎదుగుతాయి. అమ్మ చెప్పండి, ఎక్కడ ఎదుగుతాయి? పర్వతాలలో ఎదుగుతాయి. ఇప్పుడు ఆ పర్వతాలు అనేటివి మనము ఇలా చూడాలా, ఇలా చూడాలా? చెప్పండి, ఎలా చూడాలి? ఇలా చూస్తారా, ఇలా చూస్తారా? అంటే దేవుడు నిన్ను ఎలా నాటాడు? ఇలా నాటాడా, ఇలా నాటాడా? చెప్పండి, ఎలా నాటాడు? నిన్ను దేవుడు పైవాడుగా చేశాడు కానీ కిందివానిగా కాదు. చెప్పగడిగా ఆమేన్. నిన్ను అప్పిచ్చేవానిగా చేశాడు కానీ అప్పు తీసుకునేవానిగా కాదు. నిన్ను తలగా నియమించను కానీ తోకగా నియమించలేదు. దేవుడికి స్తోత్రం. నిన్ను ఎక్కడ నాటాడు అని అంటే పర్వత శిఖరాలను నాటాడు. ఆమేన్. దేవుని భక్తులు, దేవుని ప్రజలు, దేవుని యొక్క సేవకులు ఎవరైనా సరే, ఇదిగో ఆ దావీదు అంటాడు, దేవా ఆ ఎత్తైన కొండపైనకి నన్ను ఎక్కించవా అంటాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే చూడండి, దేవుడు తన ప్రజలను ఎక్కడ నిలబెట్టాడంటే కొండలలో. ఎక్కడ నిలబెట్టాడంటే ఎత్తైన స్థలములో. ఎక్కడ ఉంచాడనంటే పర్వతాలలో ఉంచాడు. ఆమేన్. నువ్వు ఎక్కడ నాటాడు నేను అంటే ఉన్నతమైన స్థలంలో నాటాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు నిన్ను కింద నాటలేడు, దేవుడు నిన్ను పైన నాటాడు. ఎప్పుడు కూడా ఇలా పోల్చడానికి వీల్లేదు. మీ అధికారులకు లోబడడం, వాక్యమే చెప్తుంది లోబడం అని చెప్పి. నేను తల కాదు, నేను తోకగా తల అనకూడదు. లోబడాల. ఆ లోబడటమే నీకు పైనున్న స్థితి. అది యేసునామములో. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి కొన్నిటిని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలా. దేవుడిచ్చిన మాటలను చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలా. ఈరోజు ఈ మాటలు విన్నప్పుడు ఇలారా, ఈ యొక్క లేబనాను యొక్క ఈ యొక్క దేవదారు వృక్షం ఎక్కడ పెరుగుతుందని అంటే పర్వతాలలో పెరుగుతుంది. దేవుడికి స్తోత్రం. అంటే ఒక విశ్వాసి యొక్క జీవితం ఎక్కడ పెరగాలంటే ఉన్నతమైన స్థితిలో పెరుగునుగాక. అందరూ నిన్ను పై స్థితిలో చూడాలి కానీ కింది స్థితిలో చూడకూడదు. పై స్థితిలో అంటే కేవలము మన శరీర సంబంధమైన ఆశీర్వాదాలే కాదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములో కూడా పై స్థితిలోనే నిన్ను చూచునుగాక. అంటే నీ దగ్గరకు వచ్చి ఒక వ్యక్తి బూతులు మాట్లాడాలంటే, సరసోక్తులు మాట్లాడాలంటే భయపడి వణుకుదురుగాక. అబద్ధాలు మాట్లాడాలంటే భయపడాలా, బూతులు మాట్లాడంటే భయపడాలా, నీ దగ్గరకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడంటే భయపడాలా, నీ దగ్గరకు వచ్చి సినిమాకి వెళ్దాం, సీరియల్కి వెళ్దాం, గోరింటాకి పెట్టుకో, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, పసుపులు ఆట ఆడదాం. ఏ ఆట? అందరు చెప్పండి. ఈ పెళ్లి టైంలో ఏం ఆడతారు? ఆ ఆట ఈ ఆట ఆడదామనంటే పగజారు చేస్తున్నాంలో. ఏమే? ఎవరు నువ్వు? అందరికి అందుబాటులో ఉన్న వ్యక్తివే, కానీ అందరికంటే ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన స్థితిలోనికి ఎక్కిన వ్యక్తి వేస్తున్నాములే. ఆమేన్.
ఆరాధన ఉంది, అక్కడికి ఇక్కడ తిరగడానికి కాదు నువ్వు వెళ్ళాల్సింది, అవి ఇవి చూడడానికి కాదు నువ్వు వెళ్ళాల్సింది. మరి ఎక్కడ నువ్వు సిద్ధపాటు అనేది ఉండాలి కదా, ప్రభు సన్నిధికి అనేది రావాలి కదా. ఈరోజు చాలామంది జీవితాలు దేవుని సన్నిధికి, మందిరానికి, ప్రార్థనకు రాకుండా ఆగిపోతూ ఉన్నారే. దేవుడు ఉన్నత స్థితిలో నిన్ను పెట్టాడు, అత్యున్నత స్థానంలో దేవుడు ఒక విశ్వాస జీవితాన్ని అలా ఏర్పాటు చేస్తున్నాడు. మరి నేను ఎలా చూస్తున్నారు సమాజం అని అంటే కింద చూస్తున్నాడు. ఎందుకనంటే నీ ఆత్మీయ విలువలు బాగులేవు. నువ్వు ఏ ఎండకు ఆ గొడుగు పట్టేస్తావు, వర్షం వస్తే వర్షం, ఎండ కొడితే ఎండ, ఇంకొకటి అన్నీ అంటే నువ్వు ఒక ఊసరవెల్లిలాగా నువ్వు మారుతూ ఉంటుంటే మరి నీకు వాల్యూ ఎందుకు ఉంటుంది? లోకంలోకి వెళ్తే లోకం వ్యక్తిలాగా, భక్తి జీవితంలోకి వస్తే భక్తుల్లాగా. చూడండి, కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే, నేను సేవకునికి ఎలాగంటే, బ్రదర్ ప్రార్థన చేయడు, బ్రదర్ నాన్న ప్రార్థన చేయి, నువ్వు చాలా మంచి ప్రార్థన చేస్తావంట, నాకు తెలుసు నేను చేస్తాను, వేస్తున్నావు ఏమేన్, నువ్వు మళ్ళీ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. హల్లెలూయా. నువ్వు తిట్టినా తిట్టకపోయినా, పొగిడినా మంచి చెప్పినా ఖచ్చితంగా మేము ప్రార్థన బాగానే చేస్తాం. ఎందుకనంటే ప్రార్థన చేసేవాళ్ళం మేము కాదు, అంతరంగంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. చెప్పు గట్టిగా హల్లెలూయా. నా దగ్గరికి వచ్చామో, అయ్యోయ్యో నేను చాలా శ్రమలు వచ్చేస్తున్నా, యోబులాగా శ్రమలు వస్తున్నాయి. మరలా ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతే ఈ వాయిస్ కాస్త అరే నీళ్ళు తీసుకురారా అంటారు. మరలా నాకు కాదు, వేరే వాళ్ళకి. నా దగ్గర రాగానే బ్రదరు అది అన్న నాన్న ఎన్నో రకాలుగా మాట్లాడతారు. ఇది చాలా జీవితంలో అంతా ఎలాగున్నాయనంటే, వారు ఉన్నత స్థితిలో ఉంచితే వాళ్ళని దిగదార్చుకున్నారు. దేవుడు నేను ఒక ఉన్నత శిఖరం మీద నాటాడు. దేవుడికి స్తోత్రం. నువ్వు పైవానిగా పైదానిగా ఉండాలని నాటాడు. కానీ నిన్ను నువ్వేం చేసుకుంటావనంటే నీ ఔన్నత్యాన్ని నువ్వు తీసేసుకుంటావు, నీ పై స్థానంలో తీసేసుకుంటావు. అనవసరమైన మాటలు, అనవసరమైన స్థలాలు, అనవసరమైన వ్యక్తులు, అనవసరమైన స్నేహాలతో నువ్వు వెళ్ళి ఏం చేస్తావు తెలుసా? నీకున్న ఔన్నత్యాన్ని కోల్పోతున్నావు, నీకున్న అధికారాన్ని కోల్పోతున్నావు, నీకున్న ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు. దేవుడు ఆదామునకు అవ్వకు దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు. ఏ అధికారం ఇచ్చాడు చెప్పండి? అన్నిటికీ పేర్లు పెట్టి అధికారం ఇచ్చాడు, అన్నిటిని లోపరుచుకునే అధికారం ఇచ్చాడు, అన్నిటితో పని చేసుకునే అధికారం ఇచ్చాడు, అన్నిటితో ఆడుకునే అధికారం ఇచ్చాడు. ఆమేన్. ఇప్పుడు అధికారం ఇస్తే ఈ అవ్వ అధికారంను తీసుకొని పోయి ఎక్కడ తీసుకెళ్ళిందని అంటే సర్పము దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉంది. అధికారమును పక్కన పెట్టి మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు అధికారముతో ఎదిరించాలి కదా, అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోవును. మరి ఏం చేస్తుంది అపవాదితో అంటే స్నేహం చేస్తూ ఉంది. ఏం చేస్తుందమ్మా? స్నేహం. ఒకరోజు 2 రోజులు కాదు, కొన్ని రోజులు, కొన్ని నెలలుగా ఆమె స్నేహం చేస్తూనే ఉంది. ఇది నిజమేనా, ఇది అదా, ఎన్నో డౌట్స్, ఎన్నో రకాలుగా మాటలు విని 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 తన మైండ్ పాడైపోయి లాస్ట్కి తిని ఆ అయ్యగారికి తీసుకొని వచ్చి ఇస్తే ఆయన చూడండి ఇక్కడ అధికారాన్ని కోల్పోయినారు. ఆమె ఏం కోల్పోయినారు చెప్పండి? ఏం కోల్పోయినారు? దేవుడు ఎక్కడ నాటాడు వీళ్ళని? ఉన్నతమనే. దేవుడు ఎక్కడ నాటాడు? పై స్థానంలోనే. మరి వీరు ఏం కోల్పోయినారు? అధికారం. ఏమొస్తుంది వీరికి? ఇదిగో ఆదామా నువ్వెక్కడ అంటే, ప్రభువా నీ స్వరము విని నేను భయపడి దాక్కుంటున్నా. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడడానికి గల కారణం ఏమిటి? నీకు భయం అనేది పరిచయం చేసింది ఎవడు? నీకు భయం అనేది నేను ఇవ్వలేదు కదా. భయము ఎవరు పడతారు అంటే చీకటి కలిగిన వారు. నీకు భయం వేస్తుందా? ఎందుకు వేస్తుంది భయం? నా సన్నిధికి రావడానికి నీకు భయం ఎందుకు అవుతుంది అని అంటే, ఇదిగో ఆ పండు తినొద్దన్నాను కదా, నువ్వు తిన్నావా? నేను కాదు అనేసాడు. అంటే దేవుని సన్నిధిలో రావడానికి కొంతమంది భయపడుతూ ఉన్నారు, దేవుని రాజ్యంలో రావడానికి భయపడుతున్నారు, దేవుని సన్నిధిలో ప్రార్థించటకు భయపడుతున్నారు. ఎందుకో తెలుసా? వారి క్రియలు చెడ్డవైనందున, వారి క్రియలు చీకటివైనందున దేవుని సన్నిధికి రావడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థించటకు, దేవుని సన్నిధిలో మొర్రపెట్టకు భయపడుతూ ఉన్నారు. చూడండి, అధికారమును ఎప్పుడైతే కోల్పోతారో అప్పుడు భయము అనేది ప్రారంభించబడుతుంది. అమ్మా వింటున్నారా? ఎప్పుడెప్పుడు అధికారం కోల్పోతే భయం వస్తుంది. అధికారం కోల్పోతే ఏమొస్తుంది? భయం. రక్షణ ఆనందం కోల్పోయినా ఎక్కడ దాక్కున్నావంటే ఆదమ ఎక్కడ? ప్రభా నీ స్వరం విని నేను చేస్తున్నా, దాక్కున్నా. ఎందుకు నువ్వు దాగావు? నాకు భయం వేస్తుంది. నిన్న భయం కాలేదు, నిన్న పండు తినలేదు. ఈరోజు ఎందుకు భయం అవుతుంది? ఈరోజు పండు తిన్నా. నువ్వు తిన్నావా? అవ్వ ఇసుకొచ్చి ఇచ్చింది, నువ్వు ఇచ్చిన స్త్రీనే. చూడండి పిల్లారా, అధికారమును కోల్పోయినారు. ఏం కోల్పోయినారమ్మా? దేవుడు వీళ్ళని ఒక పై స్థానంలో పెడితే వారు అధికారం కోల్పోయినారు. అంటే పాపం అనేది నీ జీవితంలో అధికారంను కోల్పోయేటట్టు చేస్తుంది.
నా మాటలు అర్థమవుతుందా? భయము పాపం చేస్తేనే వస్తుంది. ఆ పాపం చేసినప్పుడు వచ్చిన దాన్ని భయము అధికారమును తొలగించేస్తుంది. అధికారము తొలగించింది కాబట్టి ఈరోజు నువ్వేం చేస్తున్నావు అంటే పెరిగితనంతో నువ్వు నశించిపోతున్నావు. అందుకే వాక్యం చెప్తున్నది, ఇదిగో అధికారముతో నువ్వు వాక్యాన్ని ప్రకటించమంటాడు. ఆమేన్. ఈ పులిపీటి నుంచి నీవు దేవుని సన్నిధిలో ఎలాంటి మాటలు వింటావునంటే అధికారముతోనే వేస్తున్నాం. ఆమేన్. ఎవరిచ్చాడు ఈ మాటలు? దేవుడు ఇచ్చాడు. అధికారం కలిగిన మాటలు. చూడండి, పై స్థానంలో దేవుడు పెట్టాడు. ఈ యొక్క దేవదారు వృక్షం ఎక్కడ ఉంటుందని అంటే పై స్థానంలో దేవుడు నాటాడు. ఆమేన్. ఒక విశ్వాసి యొక్క జీవితం దేవుడు ఎక్కడ నాటాడు? ఉన్నతమైన స్థానంలో దేవుడు నాటాడు. కానీ వారు ఏం చేసుకుంటున్నారు? అందరికి అందుబాటులోకి వెళ్ళిపోయి మన వలనే సాధారణంగా సామాన్యమైన జీవితం అని అసలు ఏం పర్లేదు, తాగొచ్చు, మనం సండే తాగకపోతే పర్లేదు, రోజు తాగొచ్చు, క్రైస్తవుడు రోజు తాగుతాడు అని అంటారు. ఒకటి రెండు కాదు, వస్త్రాల విషయంలో ఎక్కడైనా సరే నువ్వు అక్కడ ఉండాల్సిన వ్యక్తివి. ఎక్కడ ఉండాలా? ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలా. ప్రైజ్ ద లార్డ్. సమర్పణ విషయంలో ఉన్నత స్థానంలో ఉండాలి. ఆమేన్. ఈ మధ్యలో నేను యూట్యూబ్లో చూస్తూ ఉన్నాము, మనం టీవీలలో చూస్తాము, చాలామంది జీవితంలో సమర్పణ చేతగాక దేవుని సన్నిధిలో విడిచిపెట్టుకోవడం చేతగాక దాన్ని కప్పిపెట్టడం ప్రారంభించి ఏం చేస్తున్నానంటే, ఇదిగో మేము అలా వేసుకోవడం, మేము అలా చేసుకోవడం తప్ప దేవుడు హృదయాన్ని చూస్తాడు, దేవుడు హృదయ అంతర్భాగాలను చూస్తాడు. మరి పైన ఎలాగుంటే మనకేం, పైవేషాన్ని దేవుడు లక్ష్య పెట్టాడు కదా, పైవేషాన్ని దేవుడు చూడడు కదా అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా హెయిర్ స్టైల్ చేసుకుంటూ, ఇష్టం వచ్చిన వస్త్రధారణ కలిగి ఉంటూ, ఇష్టం వచ్చిన గోల్డ్, ఇష్టం వచ్చిన అన్నీ ధరించేసుకొని వారు విర్రవీగుతూ ఉంటూ మరలేమంటారు అంటే, వారు అంటారు మన దేవుడు కృప కలిగిన వాడు. అలా పాపులను దేవుడు ఆయన భూతద్దం పెట్టి చూశాడు అనుకో, ఎవరు నిలవలేరు. ఆయన చెప్తున్నాడు ఆయన అంత పరిశుద్ధుడా, ఈయన చెప్తున్నాడు ఆయన అంత పరిశుద్ధుడా, ఈయన చెప్తున్నాడు ఇంత పరిశుద్ధ. ఇవన్నీ తర్వాత సంగతి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ సహోదరునికి భోజనం విషయంలో అడ్డగా వస్తానంట, ఆ భోజనం కూడా మానుకోమని చెప్తుంది వాక్యం. నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, విశ్వాసం నాది, నేను షార్ట్ వేసుకున్నా పరలోకం వెళ్తా, నేను జీన్స్ ప్యాంట్ వేసుకున్నా పరలోకం వెళ్తా, నేను చెవులకు 3-4 పోగులు పెట్టుకున్నా పరలోకం వెళ్తా. ఓకే, దేవునికి స్తోత్రం. వీళ్ళు ఏమన్నారంటే ఫేత్, బై ఫేత్. ఏమంట వాక్యం ఏంట? నీ సహోదరుల కొరకు ఆ తిండి కూడా మానేయమన్నాడు యేసునామములో. ఆమేన్. ఏం మానేయాలంట అంటే, నువ్వు స్వార్థప్రియురాలువు, ఈ స్వార్థం నీలో పెట్టుకొని ఏమన్నా తెలుసా? బై ఫేత్. ఏమంట అమ్మ, అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతుందా? ఈ లోతు మీకు అర్థం అవుతుందయ్యా? నా మాటలు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఉండి టీషర్ట్ వేసుకోవాలా, నాకు ఇష్టం, నాకు జీన్స్ ప్యాంట్ ఇష్టం, నాకు ఏం లేవు కానీ కండలు ఒకవేళ చూపెట్టుకోవాలి, నాకు ఇష్టం. ఇప్పుడు నేను అన్నీ ఇష్టం వచ్చినట్టుగా వేసుకొని, నేను అమెరికాను కాదు కదా, ఇక్కడనే నేను ఇష్టం వచ్చినట్టు వేసుకొని బై ఫేత్, అలా తప్పన్నా అని అన్నాను. షూ వేసుకొని ఏదో ఒకటి అలా తప్పన్నా అంటే ఫేత్, విశ్వాసం, రైట్, ఓకే, దేవునికి స్తోత్రం. అయితే ఒక మాట, ఈ విశ్వాసము అని నేను అనుకున్నాను కదా, ఈ విశ్వాసము ఇతరులను నశింపచేసేటట్లుగా ఉంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నీ సహోదరుని కొరకు తిండి మానేయమన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు సమర్పణ విషయంలో మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా బ్రదర్? దేవుడు దేని విషయంలో మాట్లాడుతున్నాడు? సమర్పణ విషయంలో. ఇప్పుడు సమర్పణ విషయంలో మాట్లాడితే కూడా నేను బై ఫేత్ అన్న నాకు అర్థం ఏంటో తెలుసా? నేను స్వార్థప్రియుణ్ణి. ఎవరు నేను? వాక్యం ఏమంటుంది? అంత్యదినంలో ఎవరు వస్తారంట? అందరు చెప్పండి, ఎవరు వస్తారంట? అంత్యదినాలు ఎవరు వస్తారు? చెప్పండి, అంత్యదినాలు ఎవరు వస్తారు? స్వార్థప్రియులు. అంటే విశ్వాసం అని ఇష్టానుసారంగా తిరుగుతున్నారు కొందరు, అందరు కాదు, కొందరు. కృప అని ఇష్టానుసారంగా తిరుగుతున్నారు కొందరు. వీరు ఎవరు తెలుసా? వారి ఆశలు చంపుకోలేక ఈ కృప అనే ఒక అద్భుతమైన ఆశీర్వాదంతో కప్పుకొని, ఈ విశ్వాసము అనే ఒక అద్భుతమైన ఆశీర్వాదంతో కప్పుకొని వారు ఏం చేస్తున్నారు తెలుసా? వారు భక్తుల వాళ్ళ చెలామణి అయిపోయి అందరూ పాపులే అని చెప్పి అందరినీ కూడా ఇష్టానుసారంగా ప్రవర్తింపజేసి వారి పోకిరి చేష్టలను అనుసరింపజేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాక్యం అంటది, అయ్యా నీ విశ్వాసం ఇతరులను నశించేది ఉంటే ఎట్లా? అది కాదు కదా. ఆహారమే మానివేయమన్న దేవుడు నీ వస్త్రాలు మానివేయమని చెప్పడా?
ఆహారాన్నే మానివేయమని చెప్పిన దేవుడు ఈ గోల్డ్ విషయంలో, ఈ యొక్క ఆడంబరాల విషయంలో మానమని దేవుడు చెప్పడా? ఏం ఆలోచన చేస్తున్నారనంటే, మాకే వాక్యం ఎక్కువ తెలుసు. వాక్యము కప్పుకోవడానికి కాదు, ఒప్పుకొని విడిచిపెట్టుకోవడానికి మనం వినియోగించుకోవాలి. ఇస్తున్నాం ఆమేన్. దేవుడు నిన్ను ఉన్నత స్థితిలోనే నిలవబెట్టాడు, పై స్థానంలో పెట్టాడు. ఆత్మీయ జీవితంలో దేవుడు నిన్ను పైన పెట్టాడు. ఎక్కడ పెట్టాడు చెప్పండి? ఉన్నతముగా. ఆత్మీయ జీవితంలో దేవుడు ఉన్నతంగా పెడితే మనము కిందికి డౌన్ టు అర్త్కి యొక్క నేలపైనకి వచ్చేసి మనము పర్లేదులే, ఆయన అలాగేం చెప్తారులే. కొందరు చెప్తా ఉన్నారు, ఆయన అలాగే చెప్తాడు, మేము ఇలాగే. ఆయన అలా ఎవరికి సాధ్యం? బైబిల్లో సాధ్యం లేనివేవి రాయబడలే. వేస్తున్నాం ఆమేన్. అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే, అన్నీ మనం అలాగ నడుచుకోవచ్చు. చేస్తున్నాము ఆమేన్. ఇప్పుడు చూడండి, ఈ దేవదారు వృక్షం ఎక్కడ నాటాడంట? పై స్థలంలో. ఆత్మీయ జీవితంలోనే కాదు, నీ జీవితంలో అన్నిటిలో కూడా నువ్వు ఆశీర్వదింపబడాలని దేవుని యొక్క ఉద్దేశం. ప్రియుడా, నీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో నువ్వు సౌఖ్యంగా. దేవుడు నిన్ను పై స్థానంలో పెట్టాడు, కిందిగా కాదు. నీ ఆలోచన ఉన్నతమైనవి ఉండును గాక, నీ తలంపులు ఉన్నతమైనవిగా ఉండును గాక. కానీ చిన్న చిన్న విషయాల్లో పెళ్లి చీరల గురించి కొట్లాడతారు, నాకు అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. పెళ్లి బట్టల గురించా? పెళ్ళి ఈ వివాహ సమయంలో నిజంగా గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఏం చేస్తున్నారంటే అన్ని షూట్లు, వెడ్డింగ్ షూట్స్ అన్నీ చేసేస్తున్నారు. ఈ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్య ప్రకారంగా నీ జీవితం, నీ కుటుంబ జీవితం ఒక్కరు నిలబడాలి. ఆ దినాల్లో ఒకరొకరు నిలబడ్డారు. ఇలాంటి గొప్ప సంఘముగా సిద్ధపరచబడింది. ఆమేన్. ఇలాంటి సంఘాలు నువ్వు ఒక్కడిగా నిలబడి ఆచార సంబంధమైన బోధల నుంచి బయటికి రా. శ్రమైన, కష్టమైన, కరువైన, నష్టమైన, బాధ అయినా విడిచిపెట్టుకో. నిలవబడేస్తున్నాములు చెప్పు గట్టిగా ఆమేన్. చెప్పు. కాంప్రమైజ్ కావద్దని చెప్పు పక్కవారికి. చెప్పు, పక్కవారు చేయకండి. చెప్పు, కాంప్రమైజ్ వద్దు, నిలవబడని చెప్పు. నిలబడాలి వేస్తున్నాములో. ఆమేన్. ఉట్టి కాదు, రాబోయే కొంతమంది పెళ్ళిళ్ళున్న వేస్తున్నాములు. ప్రైజ్ ది లార్డ్. నేను చూస్తా వేస్తున్నాలో చూస్తా, ఎవరెవరు ఏం చేస్తారో చూస్తా, ఎవరెవరు ఏమో మాట్లాడతారో నేను చూస్తా. మరి లాస్ట్కి వచ్చి మా మమ్మీ ఒప్పుకోవట్లేదన్నా, మా డాడీ ఒప్పుకోవట్లేదన్నా అంటే వాళ్ళతో నీకు సంబంధం ఏంటి? నేను చచ్చిపోతుంటే మా మమ్మీ వద్దన్నదన్న, అందుకే దేవుడు నన్ను తీసుకుపోలేడన్న అంటారా? సావు అనేది ఎవరు చెప్పిరా? అది వేస్తున్నాము. అమ్మ ఆపితే ఆగదు. నేను వచ్చి కూడా మరణమా ఆగు అంటే రేపు చేయి ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. టైం అయిపోయింది. హల్లెలూయా. ఏమైపోయింది సార్? టైం అయిపోయింది. ఇప్పుడు ఏం ప్రార్థన చేస్తావు? ఇప్పుడు ఏమంటే అమ్మ ఒప్పుకోలే, నాయన ఒప్పుకోలే, తాత ఒప్పుకోలే, ఇది ఒక్కటి. ఇంకా వాళ్ళ సంతోషానికి వదిలేసిన. ఇది ఒక్క దాంట్లో వస్తే మొత్తం మనదే. నువ్వు నిలబడితే కదా వాళ్ళు నేర్చుకుంటారు. మనం చాలా స్వార్థప్రియులం. ఒకదాని ఇది ఏం తప్పు కాదులే, దేవుడు పరలోకం తీసుకెళ్తాడు. ఇవి అంత తర్వాత సంగతి. నువ్వు నిలబడితేనే వారు నిలబడతారు. ఒక్కదానివిగా నువ్వు నిలబడేస్తున్నావు. ఆమేన్. ఎక్కడ నాటాడంటే దేవుడు? దేవదారు వృక్షం ఎక్కడ నాటాడంట? పర్వతములో నాటాడు. ఎక్కడ పెరుగుతాయంటే ఇవి? పర్వతంలో. ఒక మాట చెప్తా, ఈ పర్వతములో ఇక్కడ చూడండి, ఈ యొక్క వేప చెట్టు నేల మీద పెరుగుతుంది. ఇప్పుడు పర్వతం అని అంటే ఎలా కలుగుతాయి పర్వతాలు చెప్పండి? ఏముంటాయి పర్వతాలలో? అమ్మ, కొండలలో ఏముంటాయి? రాళ్ళు. పర్వతాలలో ఏముంటాయి? ఇప్పుడు భూమిలో నుంచి ఉప్పొంగుతుంది కదా లావా, దాని ద్వారా కూడా పర్వతాలు ఏర్పడతాయి. కానీ ఏమొస్తుంది అక్కడ? లాస్ట్కి రాళ్ళు, బండ ఏముంటాయి చెప్పండి? ఇప్పుడు బండపైన కట్టబడిన ఇల్లు, బండపైన కట్టబడిన ఇల్లు ఏం చేయబడిందంట చెప్పండి? ఏం చేయబడిందంట? బండపైన కట్టబడిన ఇల్లు ఏం చేయబడిందంట? ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఏం చేయబడిందంట? ఈ దేవదారు వృక్షములు వానలు వరదలు ఏ వచ్చినా కూడా వంగిపోవు. ఎందుకో తెలుసా? వేరు లోతుకు దంతదంట. వేరే ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? వేరే ఎక్కడికి వెళ్తుందమ్మా? ఇప్పుడు బండ మీద లోతుకు వేరుకి ఎట్లా వెళ్తుంది? అవి నాటబడమే పర్వతాల మీద. అవి నాటబడడం ఎక్కడ చెప్పండి? పర్వతాలు.
ఈ పర్వతాలపైన నాటబడిన ఈ యొక్క వేరు ఎక్కడికి తన్నిందంట? లోతు. అంటే వేరు బండ లోపల నుంచి ఎట్లాగ వెళ్ళింది? నా మాటలు అర్థమవుతున్నాయా? ఈ దేవదారు వృక్షం యొక్క వేర్లంట చాలా లోతుకి వెళ్తాయంట. ఇంకో మాట చెప్తాను, తర్వాత చెప్తాను. ఈ యొక్క వేరు నాటడం ఏంటి? బండ మీద. విత్తనం ఎక్కడేసాడు ఆయన? విత్తనం ఎక్కడేసాడు? బండ మీద. ఈ బండ మీద విత్తనం నాటితే ఏం జరిగింది చెప్పండి? ఈ బండ మీద విత్తనం నాటితే అంట, ఈ బండ మీద నాటబడిన విత్తనం అని అంట, దీని గురించి స్ట్రాంగ్ అంటే చాలా దృఢమైనది, గట్టిది. అయితే ఎక్కడున్నాయి పర్వతాల్లో? ఏముంటాయి చెప్పండి? పర్వతాల్లో ఏముంటాయి? బండ. ఈ బండ మీద నాటబడిన ఈ యొక్క విత్తనాలు, చెట్లు వేర్లు లోతుకు తన్ని పైకి ఎదిగి ఫలించిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు, రెండు చేతుల పైనకి ఎదిగి గట్టిగా హల్లెలూయా. విశ్వాసి అయిన జీవితంలో ఎక్కడ నాటబడాలి నీవు అని అంటే, బండ మీద నాటబడాలా. ఎక్కడ నాటబడాలా చెప్పండి? ఎక్కడ నాటబడాలా? అందరూ చెప్పండి, ఎక్కడ నాటబడాలా? బండ మీద. ఎవరు ఆ బండ? ఆ బండ క్రీస్తే. వాక్యం పైన నాటబడాలా. ఆ బండ పైన నాటబడితే ఇలాంటి మాటలు నువ్వు వినినా నువ్వేం చేయబడవు తెలుసా? ఒరిగిపోవు. నువ్వేం చేయబడవు? పడిపోవు. ఏ గాలి నిన్ను పడేటట్టుగా చెయ్యదు యేసునామములో. ఆమేన్. ఏ గాలిని ఏం చేయదు? వంపదు. గట్టిగా నిలబడితే దృఢత్వం కలిగింది. ఇది దేవదారు వృక్షం అనేది దృఢత్వం కలిగినది. నీతిమంతుడు లేబానోను వృక్షం వలె పైకి ఎదుగుతారంట. అంటే ఈ బండను కూడా చీల్చుకొని వేర్లు లోపలికి తన్ని పైకి ఎదిగి ఫలించింది యేసునామములో. ఆమేన్. కఠినమైన పరిస్థితుల్లో కూడా వేర్లు పారేటట్టుగా ఉన్నది లేబానోను వృక్షం. గట్టిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఎందుకు ఇది కఠినమైన పరిస్థితుల్లో కూడా లోపలికి వెళ్తుందని అంటే, ఇది చాలా ఆలస్యంగా పెరుగుతుందంట. ఒక మాట, దానికి చిన్నగా ఒక రూపం రావడానికి 15 to 20 years అంట. మనం మాట్లాడదాం, ఎన్ని ఇయర్స్ అంట? 15 to, మరి దాని ఆయుష్ 2000 లేక 5000 సంవత్సరాలు అయినప్పుడు మరి ఆ మాత్రం కరెక్ట్ కదా? 15 to 20 years. ఆలోచన చేస్తున్నారా? దేవుడు ఒక విశ్వాస జీవితాన్ని దేవదారు వృక్షానికి ఎందుకు పోల్చాడని అంటే, ఇది ఆలస్యముగానే ఎదుగుతుంది యేసునామములో. ఫాస్ట్గా ఎదిగేది కాదు, ఇది ఆలస్యముగా ఎదుగుతుంది. ఎందుకు ఆలస్యంగా ఎదుగుతుంది అంటే, ఇది బండపైన ఉంది. ఈ వేర్లు ఎక్కడికి వెళ్తున్నాయి తెలుసా? బండను చీల్చుకొని లోపలికి వెళ్తున్నాయి. గట్టిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. విశ్వాసి యొక్క జీవితం ఎందుకు ఆలస్యముగా ఆశీర్వదించబడతారు? ఎందుకు ఆలస్యంగా వెళ్ళాలంటారు? ఎందుకు స్లోగా వెళ్తూ ఉంటారనంటే, వారి వేర్లు లోపలికి వెళ్ళాలి అంటే స్లోనే వెళ్ళాలి యేసునామములో. ఆమేన్. ఆలస్యం అవుతూ ఉంది. ఈ పరిచర్య అనేక ప్రాంతాలకు ఇంకా ఆశీర్వదించబడడానికి ఆలస్యం అవుతూ ఉంది. నీ జీవితం అనేకులకు దీవెనకరంగా మార్చబడడానికి ఆలస్యం అవుతూ ఉంది. ఎందుకు ఆలస్యం అవుతూ ఉంది? నువ్వు ఆశీర్వదింపబడడానికి ఆలస్యం అవడానికి కారణం ఏంటంటే, నీవు నార్మల్గా ఎటుబడితే అక్కడ నాటబడలే. నీవు ఒక పర్వత శిఖరాలలో బండ పైన నాటబడ్డావు. ఆ బండ కఠినంగా ఉంటుంది, ఆ బండ గట్టిగా ఉంటుంది. ఆ బండను సహితము చీల్చేంత శక్తిని దేవుడు నీ పైన కుమ్మరిస్తున్నాడు. ఆమేన్. అంటే నీ వేరు ఎక్కడికి తన్నుతూ ఉంది? లోతుకు తన్నుతూ ఉంది. అంటే బండ కూడా నిన్ను ఆపలేకపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఎప్పుడైతే నీ వేరు లోపలికి వెళ్తూ ఉంటుందో ఏ గాలి కూడా నిన్ను ఏం చేయదంట? పడవేయదు. ప్రైజ్ ది లార్డ్. చెప్పు గట్టిగా హల్లెలూయా. నేను దేని గురించి చెప్తున్నాను? దేవదారు వృక్షం గురించి చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్. అమ్మ, దేని గురించి చెప్తున్నా? లేబానోను మీది దేవదారు వృక్షం గురించి చెప్తున్నా. ఈ లేబానోను మీది దేవదారు వృక్షం, అక్కడ మనం చదివిన వాక్య భాగంలోనే మనం ఒక వాక్యం మనం చదివినాం. ఏమని చదివామనంటే, అక్కడ హోషేయ 14:5 కదా.
చెట్టుకు మంచు ఉన్నట్టు నేను అతనికి ఉందును, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. లేబానోను పర్వతము దాని వేలు తన్నట్లు వారు తమ వేళ్ళు. దేవుడికి స్తోత్రం. లేబానోను పర్వతము వేళ్ళు ఎందుకు తంతాయి? పర్వతం వేలు తంతాయా? పర్వతములు దంతాయా? లేబానోను పైన ఉన్న దేవదారు వృక్షములు దంతాయా వేరులు? వృక్షం. ప్రైజ్ ద లార్డ్. ఈ వృక్షంలు ఎక్కడికి వెళ్తాయంట? లోతుకు. అమ్మా విన్నా నా మాటలు అర్థమవుతున్నాయా? లోతుకి వెళ్ళాలా? నీ ధోని యేసుప్రభు ఏమన్నాడు? చేపలు రాలే, అక్కడ పడలే, చేపలు రాలే, వారు అలసిపోయినారు. ప్రభు అన్నాడు, ఇదిగో నీ ధోని లోతుకు తీసుకెళ్ళి. గడిగా చప్పుడు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. లోతుకెళ్ళి ఎంతకాలం ఆ ఒడ్డు మీద చిన్న చిన్న చేపలు చిన్న పట్టుకుంటూ యేసు నామములో నేను లోపలికి దేవుడు నడిపించును గాక. ఆమేన్. లోతుకురా. ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో లోతుకురా. ప్రార్థన జీవితంలో లోతైన అనుభవంలోనికి రా. ఎత్తైన అనుభవంలోనికి, లోతైన అనుభవంలోనికి, ప్రతి ఎక్స్పీరియన్స్లోనికి నువ్వు వచ్చుదువు గాక. ఏం చేస్తున్నానంటే, బ్రదర్ మాకు అంత మేలు జరిగింది ఇక్కడికి వస్తే. ఆమేన్. ఏమైందంట? మాకు అంత మంచి జరిగింది, ఏది కీడులే, ఏది సమస్యలే, అంతా బాగా జరిగింది. అదొద్దు ప్రభా, నీ చేతిలోని రాయన నాకు అంత మేలు జరిగింది నాయన, పైన ఉన్న ప్రభా నీ చేతిలో పట్టుకున్నా, నీకు వందనాలు ప్రభా. ఎక్కడ పట్టుకున్నాడు తెలుసా? రొటెన్ తీసుకున్నాడంట, ఆశీర్వదించి పైకి ఎత్తాడంట. ప్రభా నీకు స్తోత్రం. మస్తు మంది చూస్తున్నారు నాయన, చాలామంది నన్ను చూస్తున్నారు నాయన, 5,000 మంది నన్ను చూస్తున్నారు, నీకు స్తోత్రం అన్నాడు. టక్కున విరిచేశాడు. ఆమేన్. చెప్పు గట్టిగా హల్లెలూయా. అయ్యా అర్థమవుతుందా? ఏం చేయబడ్డాడు? ఎక్కడ తీసుకెళ్ళాడు దేవుడు? చేతులలో పైకి తీసుకుపోతే ఇప్పుడు మన ప్రార్థన తెలుసా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, వందనాలు యేసయ్యా. ఏం పాటలు? వందనాలు వరాలు పంచే. ఏం పంచిండంట? వరాలు. మనకేం కావాలా? వరాలు, హరాలు. ప్రైజ్ ద లార్డ్. హారాలు, వరాలు అన్నీ కావాలి. ఇప్పుడు వాడుకున్నాం. ఆయన ఏం చేశాడు? పైకి ఎత్తాడు. థ్యాంక్ యూ చేస్తాడు, పక్కన చేస్తాడు. ప్రభా నువ్వు దేవుడవేలా? నువ్వు దేవుడవైతే నన్ను ఎందుకు విడిచావు? ఇప్పుడు కష్టం, కన్నీరు, బాధ, పైనికి. అరే నువ్వు అలా కాదు, నువ్వు ఎంతసేపు విరగకుండా అలాగుంటావు. విరిగిన హృదయం, నలిగిన ఒక హృదయాన్ని దేవుడు అలక్ష్యము చేయడంట. ఆమేన్. నువ్వు దేవుడే విడిచాడు, గాయము చేయవాడు ఆయనే, దాన్ని మాన్పువాడు. ఆమేన్. హల్లెలూయా. నీ గాయపరచబడిన యొక్క హస్తములు, హృదయమును దేవుని సన్నిధికి వస్తే ఆయన నిన్ను బాగు చేసేవాడై ఉన్నాడు. ఆ ఒడ్డునకు ఉండి అంతా బాగా జరిగింది, అంతా మేలు జరిగింది. ఇటుకు వస్తే ఏం కీడులే, ఇటుకు వస్తే అంతా మంచిదే. మా అల్లుడు బాగైనాడు, మా పాప బాగైంది, మా అల్లుడు కొడుకు బాగైనాడు, ఇదిగో మనమళ్ళు అందరు బాగైనారు సార్, అంతా మంచిదే. పొలం మంచిదే, పంట మంచిదే, ఊరు మంచిదే, అంతా మంచిదే. కొంచెం విరగొట్టడం దేవుడు స్టార్ట్ చేస్తాడు. గడిగా చప్పలు కూడా దేవుడు స్తోత్రం. బ్రదర్ రెండు వద్దదు, కొట్టొద్దు, ఆపండి. మీ చప్పట్లో దేశనామలో ఏమొద్దు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆయన ఏమన్నాడంటే, ఆ ఒడ్డుకు చూసడం మానేయి. ఎక్కడికి రావాలా చెప్పండి? ఎక్కడికి రావాలా? వేర్లు ఎక్కడికి రావాలా? వేర్లు ఎక్కడికి రావాలా చెప్పండి? వేర్లు ఎక్కడికి రావాలా? కదలైపోకుండా రావాలా? ఏదో ఒక చిన్న మాట అంటే నేను ఇంకోసారి చర్చికి రానులే. ఎందుకు? పక్క ఆమె కాలు తాకితే నీకేంది? ఆయన ఒకళ్ళు ఆగు చూస్తే నీకేంటి? ఆయన ఎంత పెద్ద మాట అన్నాడు తెలుసా? ఏమన్నాడు? చాలా పెద్ద మాట అన్నాడు. ఏమన్నాడు? చాలా అంటే చాలా పెద్ద మాట. ఏం మాట అన్నాడు? అసలు అనడానికి ఏమన్నాడు అసలు? ఆయన ఆమె అనడానికి ఏమన్నాడు? ఏం లేదు, ఈ చీర కొంచెం పాతగా ఉంది అన్నది, అంతే. సేమ్ కలర్ నా దగ్గర ఉంది ఇంట్లో చీర అన్నది, అంతే. దానికి అలిగిపోవడమా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఎవరు? మీ దగ్గర బంగారం లేదా, ఇట్లా వచ్చినావు చర్చికి, మీ దగ్గర ఇది లేదా, అది లేదా అంటే, నేను ఇంకోసారి పెళ్ళికి రాను, ఇంకోసారి ఏడికి రాను, మీ ఒళ్ళ సాడికి అస్సలు రాను. ఎందుకు రావు? కారణం ఏంటంటే, నా దగ్గర బండి లేదు, నా దగ్గర కారు లేదు, నా దగ్గర గోల్డ్ లేదు, నా దగ్గర వజ్రాలు లేవు. చూడండి, పులిని చూసి నక్కని బాత్ పెట్టుకున్నట్టు ఎవరు పెట్టుకోలేదు.
ప్రైజ్ ద లార్డ్. ఎక్కడికి వెళ్తే వాళ్ళలాగా నువ్వు చేయాలని అంటే నువ్వు అన్ని రెంట్కే తెచ్చుకోవాలి. ఆ కాలానికి ₹2 సైకిల్ రెంట్కి ఇచ్చినట్లు నీకెవరైనా ఇస్తారేమో చూసుకో. దేవుడికి స్తోత్రం. మరి ఏం చేస్తారు మళ్ళీ? చూడండి, ఇక్కడ ఇలాంటి వాటికి నువ్వు వదిలిపోవడానికి కాదు, నువ్వు లోతుకి వెళ్ళిపోవాలా. ఏమున్నా ఏమి లేకపోయినా, ఏది ఉన్నా, అంజూరపు చెట్లు పూసినా పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించినా ఫలించకపోయినా, దేవుని యందు నువ్వు ఆనందించుదువుగాక, యెహోవా యందు నువ్వు సంతోషించుదువుగాక, ప్రభువునందు నిత్యమును నువ్వు స్తుతించి ఆయన సన్నిధిలో నువ్వు ఆనందించుదువుగాక. చెప్పు గట్టిగా హల్లెలూయా. చిన్న చిన్న విషయాలు, వాక్యానికి అలగడమే, గద్దిస్తే అలగడమే, కొంచెం సరి చేసుకోవాలంటే నేను ఆల్రెడీ సరిగ్గానే ఉన్నాను బ్రదర్, మీరు నాకే అంటారు బ్రదర్, అన్న మీరు నన్నే అంటున్నారు అన్న, ఇంకోసారి అన్న అన్నిట్లో బాగున్నావు, నువ్వు సస్తే డైరెక్ట్ పరలోకమే. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు పొగిడితే ఏంటి నీ సమస్య? నువ్వు ఏం ఆశిస్తున్నావు? సంఘానికి నువ్వు రావడానికి గల కారణం ఏంటి? దేని కొరకు వచ్చావు? ఏమి ఆశించి నువ్వు వచ్చావు చెప్పు బ్రదర్. వినండి, ఏం ఆశించి వచ్చావు? ఏమనకూడదు, అయ్యా నువ్వు ఆ సగం మీసం అట్ల నుండి మొత్తం గీక్కొని, బ్రదర్ షేవింగ్ చాలా బాగా చేసుకున్నారు బ్రదర్ మీరు, థ్యాంక్స్ అన్న అంటావా? బ్రదర్ వన్ సైడ్ తెగింది, వన్ సైడ్ ఇంకా మీసాలు పోలేవు, అన్నీ ఇట్లా వెళ్ళబడ అన్న థ్యాంక్స్ అన్న, బయటికి వెళ్తే నా ఇజ్జత్ పోయేది. ఆ పరలోక రాజ్యంలో దేవుడు నీ పాపములన్నీ బట్టబయలు చేయకముందే వాక్యము వెలుగుల్లో నీ జీవితాన్ని పరిశీలిస్తున్నప్పుడు నీవు దేవుని సన్నిధిలో ఆయన ఉపదేశమునకు అప్పగించుకొని సరిచేయబడితే ఆయన సన్నిధిలో నువ్వు సిగ్గుపరచబడవు. ఇక్కడ మీ కాన్సన్ట్రేషన్ అంతా దెబ్బతిన్నది. యేసునామములో ఇక్కడికి వచ్చాయండి, యేసునామములో ఏమో జాయింట్ వీల్ ఒకరు ఆ బ్రేక్ డ్యాన్స్ ఒకరు ఎక్కినట్లు అనిపిస్తుంది నాకు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏది ఉంటే అదే మాట్లాడతారన్న మీరు. ఇప్పుడు జాతర ఉంది కాబట్టి జాతర, మరి అదే మాట్లాడాలి. మరి ప్రైజ్ ద లార్డ్. మరి ఒకరు వెళ్ళిపోతే ఏం చేస్తారు? మరి వాక్యం వినాలి కదా. ఎక్కడెక్కడ ఎక్కి కూర్చుంటే ఎట్లా? చెప్పు గట్టిగా హల్లెలూయా. 2 చేతుల పైనకే చెప్పు గట్టిగా హల్లెలూయా. ఏమంట? ఇక్కడ దేవుని స్థలంలో నువ్వు ఎక్కడ నాటపడాలంట? ఎలా వెళ్ళాలంట? లోతుకు వెళ్ళాలా. నీ వేర్లు ఎక్కడికి వెళ్ళాలా? లోతుకి వెళ్ళాలా. ఆ ప్రభు ఏమన్నాడు? నీ దోణె లోతుకు నడిపించు. మనం ఏముంటాం? ఒడ్డునకుండి హాయ్ బాయ్ ప్రైజ్ ద లార్డ్, అంతా మంచిదే, అంతా బాగా. మీరు అన్ని సమస్యలు పాయే. అన్నీ ఏమైనాయంట? సమస్యలు పోయినాయి. అన్ని సమస్యలు పోయినాయి. సరి చేసుకోవడానికి ఇష్టం లే. వాక్యం దేని కొరకు వస్తున్నావు? దేవుని సన్నిధికి రావడానికి గల కారణం ఏంటి? సరి చేసుకోవడానికి వస్తున్నావా? పరలోక రాజ్యాన్ని సిద్ధపడాలని ఆశ ఏమైనా ఉందా? ఏమైనా ఉంటే మన జీవితంలో అంతటిని ఆయనకు అప్పగించేసేయాలి. ఏమేన్? హెయిర్ కటింగ్ షాప్లోకి వెళ్ళి ఎట్లా చేయాలి సార్? మంచిగా మీడియం చేసే. ఎలా చేయాలంట? చిన్నగా చేసే. అప్పగించుకొని నీళ్ళు కొడుతుంటే అమ్మ మాలిష్ అన్నీ ప్రశాంతంగా కూర్చొని పెట్టు ముఖం పెండ పెట్టేసి రుద్దు. దేవుడికి స్తోత్రం. ప్రశాంతంగా కూర్చొని ఏమైనా అంటామా? ఏమైనా అంటారు చెప్పండి. ఎందుకు తెలుసా? మనము నీట్గా ఉండాలా, కనబడాలా, చాలా అందంగా కనబడాలా. మరి దైవ సన్నిధిలో నీ యొక్క సౌందర్యం బయటికి రావాలంటే దేవుని యొక్క మందిరంలో ఇలాంటి వేడి మనకు తప్పదేస్తున్నాము. చెప్పు గట్టిగా హల్లెలూయా. గడికి చెప్పు హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవదారు వృక్షం అనంట బండపైనే నాటబడుతుంది. కానీ వేరు ఎలాగైతుంది తెలుసా? పైన కాదు నాటబడేది. ఆ బండను పగిలి ఆ బండను చీల్చుకొని వేరంట చాలా లోతుకి వెళ్ళిపోతుందంట. చెప్పు గట్టిగా ఆమేన్. 2 చేతుల పైనకి చెప్పు గట్టిగా హల్లెలూయా. ఒక మాట చదువుదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఈ యొక్క వృక్షమును ఎక్కడ నాటాడనంటే లెవిటికస్ లేవికాండం 14వ అధ్యాయం 51వ అధ్యాయం వచనం. 14వ అధ్యాయం 51వ వచనం చదవండి గట్టిగా. ఏమైనా ఉంటే వచ్చే వారం చూసుకుందాం. ఇప్పుడైతే నేను అమ్మ చదవండి. మరొకసారి ఆ దేవదారు కర్రను, ఇసోపును, తీసుకొని వధింపబడిన పక్షి రక్తములోను దేవునికి స్తోత్రం. ఒక్క నిమిషం.
దేవానికి స్తోత్రం. ఇక్కడ నంబర్స్ సంఖ్యాకాండం 24వ అధ్యాయం 6వ వచనం. 24వ అధ్యాయం 6వ వచనం. వాగు చదవండి అమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ దేవదారు వృక్షం ఎక్కడ నాటాడంట? పర్వతం పైన, అంటే పైన ఉన్నది. రెండవది, ఈ దేవదారు వృక్షం దేనిపైన నాటాడంట? బండ పైన. ఎక్కడ నాటాడంట? బండ, అంటే పర్వతాలు అంటే బండలు. ఆ బండను చీల్చి వేరే ఎక్కడికి వెళ్తుందంట? లోతుకి వెళ్తుందంట. అయితే ఈ దేవదారు వృక్షం ఎక్కడ నాటాడంట దేవుడు? ఏమని చదివాం మనము? నీటి ఏమని చదివారు? నీళ్ళ యొద్ద నాటబడిన దేవదారు వృక్షం. గడిగ చప్పలు కొడుతూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడ నాటబడిందంట? చెప్పండి, ఎక్కడ నాటబడిందంట? అందరు చెప్పండి, ఎక్కడ నాటబడిందంట? ఎక్కడ నాటబడింది? నీటి దగ్గర, నీరు దగ్గర. ఇప్పుడు వ్యాపారాలు ఏదైనా సరే చాలా మనము ఎక్కడైనా పొలం కానీ స్థలం కానీ ఏదైనా తీసుకోవడానికి ఎప్పుడు ఇష్టపడతారు చెప్పండి? నీళ్ళు ఉన్న దగ్గర వెళ్తారా, నీళ్ళు లేని దగ్గర వెళ్తారా? సౌదీ అరేబియా డెజర్ట్స్లో ఎవరైనా కొంటారా? ఏం పండుతుందా? దాని పేరే ఏం పేరు? డెజర్ట్. దాని పేరే అరణ్యం. దాని పేరే అరణ్యం, అంతే. ఇప్పుడు చూడండి, నీరు ఎక్కడ ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది. అమ్మ వింటున్నారా? నీరు ఎక్కడ ఉంటుందో అక్కడ, అందరు చెప్పండి, నీరు ఎక్కడ ఉంటుందో జీవం అక్కడ ఉంటుంది. రెండు చేతుల పనికి గట్టిగా ఆమెన్. నీరు ఉండే చోట ఏం చేయబడుతుందంట? జీవం ఉంటుంది. ఈ దేవదారు వృక్షం ఎక్కడ నాటాడు దేవుడు? నీటి దగ్గర నాటాడు. అంటే నీళ్ళ దగ్గర నాటాడు. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఎటెట్టో వెళ్తే దేవదారు వృక్షం ఎక్కడంటే అక్కడ ఫలించదు. దానికంటూ ఒక టెంపరేచర్ కావాలా, ఒక కోల్డ్ స్థలం కావాలా, ఒక కూల్ ప్లేస్ కావాలా. అది మంచు పడుతున్న స్థలమే కావాలా. మనం ఏం చెప్పుకున్నాం? హెర్మోను మంచు పడుతున్న స్థలం. మంచు మన్నాకు సాదృశ్యం, మంచు వాక్యానికి సాదృశ్యం, మంచు దైవ సన్నిధికి సాదృశ్యం. అదే కదా చెప్పింది. ఇప్పుడు దేవదారు వృక్షం పైన ఏం పడాలా? మంచు పడాలా. దేవదారు వృక్షం పైన ఏం పడాలా? మన్నా పడాలా. దేవదారు వృక్షం పైన ఏం పడాలా? దేవుని సన్నిధి ఉండాలా. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు దేవుని యొక్క కనుదృష్టి ఒక మనిషి మీద, ఒక స్థలం మీద, ఒక వ్యక్తి మీద ఉంటేనే వారు ఆశీర్వదింపబడతారు. ఈ దేవదారు వృక్షం పైన సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఏం పడుతుంటుంది? మంచు పడుతూ ఉంటుంది. దేవుడు దేవదారు వృక్షం ఎక్కడ నాటాడు? నీరున్న స్థలములో. ఆమేన్. ఎక్కడ నాటాడంట? ఎందుకు పోలుస్తున్నాడనంటే చూడండి ప్రియులారా, ఈ యొక్క దేవదారు వృక్షం నాటిన ఈ యొక్క లేబనాను పర్వతం ఏదైతే ఉందో ఆ పర్వతాలపైన ఏం పడుతుంది? మంచు. అనండి, ఏం పడుతుంది? చెప్పండి, ఏం పడుతుంది? మంచు పడుతూ ఉంది. ఈ మంచు పడినప్పుడు ఏమవుతుందంటే మంచు కరిగి అది లోతుకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు లోతుకి వెళ్తుందంటే మరి బండలో నుంచి ఎక్కడ దిగాల? లోతుకి దిగాలంటే ఎక్కడ దిగాల? ఇప్పుడు దీనికి ఇంకో గుణ లక్షణం ఉంది. దీని వేర్లు ఎక్కడికి వెళ్తాయంట తెలుసా? నీరు ఎక్కడ ఉందో అక్కడ వరకు ఈ యొక్క వేరు లోతుకి వెళ్ళిపోద్దంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వేరు ఎక్కడికి వెళ్తాంట? నీరు ఎక్కడ ఉందో అక్కడ వరకు వెళ్ళిపోద్దంట. అంటే దీనికి ఒక వేరు వాటర్ తీసుకునేంత కెపాసిటీ ఉందంట. ఎక్కడ నీరు ఉంటాయో అక్కడికి ఆ వేరు ప్రయాణం చేస్తంట. అది బండ మీద నాటబడిందే, కానీ వేరే ఎక్కడికి వెళ్తుందో తెలుసా? నీటి దగ్గరికి వెళ్తుంది యేసునామములో. ఆమేన్. నువ్వు ఎక్కడున్నా కూడా నీ వేర్లు ఎక్కడ ఉండాలా? నీరు దగ్గర ఉండాలి. చెప్పండి, ఎక్కడ ఉండాలా? నువ్వు ఎక్కడున్నా కూడా నీ వేర్లు ఎక్కడ ఉండాలా? నీరు లేకపోతే ఏమవుతుంది? చెప్పండి, ఏమవుతుంది? మరి నువ్వు ఎక్కడున్నా కూడా నీ వేర్లు ఎక్కడ ఉండాలా? సంఘములో. సంఘంలో ఎందుకు ఉండాలా? అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఇవి నీరు నీకేం చేయబడాలా? అందాల. నీరు అందుతే నువ్వేం చేస్తావు తెలుసా? నువ్వు పైనికి ఎదుగుతావు. ఆమేన్. దీనికి ఒక మంచి గొప్ప లక్షణం ఏంటంటే ఈ వేరు నీరును వెతికి మరి అక్కడికి వెళ్తుందంట.
ఆమేన్. ఆ వేరులో నుంచి నీరును పీల్చుకొని ఆకులకు, అంటే లోపల నుండి పైనకి పీల్చుకొని ఆకులకు అన్నిటికీ సప్లై చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఆకులకు అన్నిటికీ సప్లై చేసి అది నిత్యం పచ్చగా ఉండే ఎవర్ గ్రీన్ ట్రీ. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు పచ్చగా ఉంటుంది అంటే ఇస్తున్నాములే. ఆమేన్. ఎప్పుడు పచ్చగా, ఎప్పుడు పచ్చదనముతో, ఎప్పుడు ఆహ్లాదకరముగా, ఎప్పుడు ఆశీర్వాదకరంగా. చూడండి బ్రదర్, మనకి ఎప్పుడు బాగా అనిపిస్తుంది? అంత ఎండితే బాగా అనిపిస్తుందా? పచ్చగా ఉంటే మంచిగా అనిపిస్తుందా? ఈ ఆకులు ఇవన్నీ ఎలా ఉంటాయని తెలుసా? ఎప్పుడు పచ్చగా ఉంటుందంటే ఆమేన్. ఇది ఆకాశమునకు అంటినట్లుగా అది ఎదిగి పూర్తిగా పచ్చదనముతో పరచుకుపోతుందంట. వేస్తున్నాములే. ఆమేన్. అంటే దేవుడు నిన్ను, నీతిమంతుణ్ణి, నిన్ను దేవదారు వృక్షంతో ఎందుకు పోలుస్తున్నానంటే, నువ్వు ఉన్నత స్థలంలో దేవుడు నిన్ను నాటాడు, బండపైన నాటాడు. వేర్లు బండలో నుంచి చీల్చి ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? నీటి దగ్గరికి వెళ్ళాలి. వేస్తున్నాములో దేవుడు నిన్ను ఎక్కడ నాటాడు? నీరు దగ్గర నాటాడు. చెప్పండి, పక్క వారికి సెకండ్ ఇచ్చి, ఎక్కడ నీరు దగ్గర దేవుడు నిన్ను నాటాడు? అందరూ చెప్పండి, నీరు దగ్గర దేవుడు నిన్ను నాటాడు. నా మాటలు అందరికీ అర్థమవుతున్నాయా? అయ్యా, వాక్యం అందరికీ అర్థమవుతుందా? ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ నాటాడంట? ఏం అందాలి నీకు? నీరు అందకపోతే ఏమవుతాయి బ్రదర్? ఎండిపోతావు. నీరు అందకపోతే నిద్ర వస్తుంది. నీరు లేదు అర్థం. నీరు దేనికి సాదృశ్యం? ఎన్ని రకాలుగా చెప్తాను వినండి. నీరు ఒకటి అంటాడు, పాదాల కొలత సరిపోదయ్యా, మోకాల లోతు సరికాదయ్యా, తేలి ఆడాలయ్యా, ఈతలో మునిగి లేవా. ఏం చేయాలంట? ఈతలో మునిగి. ఈ హెచ్కేల్కి ఏం చేశాడనంటే, కొంచెం దూరం తీసుకొని వచ్చాడు. పాదాలు ఫస్ట్, తర్వాత మోకాలు, తర్వాత నడుములోతుకు, తర్వాత గొంతు వారికి, తర్వాత ఆ ప్రవాహమే ఎక్కడ తీసుకెళ్తుందని తెలుసా? నెట్టుకొని వెళ్ళిపోయేటంతగా. దేవుడికి స్తోత్రం. ఎందరైతే పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నారు. గట్టిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. నువ్వు పరిశుద్ధాత్మతో నడిపించబడాలి, ఆ ప్రవాహంలో నడవాలి. నీ మైండ్ పక్కన పెట్టు, నీ ఆలోచనలు పక్కన పెట్టు. దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. దైవ సన్నిధిలో ఆయన స్వరమును విందువుగాక, ఆయన మాటలను విందువుగాక. దేవుని చిత్తమును చేయవాడు నిరంతరము నిలవబోతున్నాడు. దేవదారు వృక్షము వల్ల నిలవబోతున్నాడు. నీ వ్యాపారం, నీ పరిచర్య, నీ కుటుంబం, నీ పిల్లలు నిరంతరము నిలిచినట్లుగా ఎవర్ గ్రీన్గా ఉండాలని అంటే, ఇదిగో దేవుని యొక్క అభిషేకంతో, పరిశుద్ధాత్మతో నడిపించబడదువుగాక. నీ ఆలోచన మానే, నీ తలంపులు మానే, నీ ఊహలు మానే. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం నడిపింపుతో నడిపించబడదువుగాక. ఆత్మలో కొట్టుకొని రావాలా, ఆత్మలో వెళ్ళాలా, ఆత్మతో నింపబడాలా, ఆత్మతో నడవాలా. ఈ అంచె దినములో ప్రభువా, మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానన్నావు. నా పైన, మా పైన కుమ్మరించు ప్రభా. నీ కొరకు సాక్షిగా, నీ కొరకు అభిషేక్తులుగా నిలబడే కృప మాకు దయచేయి ప్రభా. దైవ చిత్తమును చేయుదుముగాక. ఆమేన్. రాబా షాలాబా కాబా కాతులాబా రిబా షాలా దులాకా బాకాతే రాబా ఖాతేకే షాబాలా రాబా. హోలీ. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరన్నా పసుపు పెట్టుకున్నావు, అది పెట్టుకున్నావు, గోలంటాకు పెట్టుకున్నావు, నెయిల్ పాలిష్ పెట్టుకున్నావు, తప్పు కాదు బ్రదర్, అది కాదు బ్రదర్. అవన్నీ పక్కన పెట్టు. నీ తలంపులు పక్కన పెట్టు, నీ మైండ్ పక్కన పెట్టు, దాన్ని ఏదో రైట్ చేయాలని ఆలోచనలు పక్కన పెట్టు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు అలా నడిపిస్తాడా? ఇది ఒకసారి ఆలోచన చేయి. ఆయన నిన్ను అలాంటి చీప్ దాంట్లో నడిపిస్తాడా? అలాంటి లోక సంబంధమైన దాంట్లో నేను నడిపిస్తాడా? ఒకసారి ఆలోచన చేయి. ఎందరైతే పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారో వారందరూ ఎవరంట? దేవుని కుమారులు, కుమార్తెలు, దేవుని బిడ్డలు. ఆయన అలా నడిపిస్తాడా? నా కుమారుని, నీకు రెడ్ కలర్ నెయిల్ పాలిష్ అంటే చాలా బాగుంటుంది నాయన, వేసుకో అని అంటాడా? నా కుమారుడా, నువ్వు చిప్ప కటింగే చేసుకోవాలి, వేరొకటి చేసుకోవద్దు నాయన, అలాగనే నువ్వు బాగుంటావు అని అంటాడు ఆయన అంటాడు, దేవుడు అంటాడు అట్లాగా. దేవుని చిత్తమే, ఆయన ఏమనలేడు. ఇప్పుడు ఏమన్నా అంటే ఏమంటారు అంటే, నీకు పప్పు తినమని బైబిల్ రాస్తుందా? నీవు ఏమంటారు ఇలా ఉండు, ఇవన్నీ ఉన్నాయా? అవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ఇలా నడిపిస్తున్నాడా? అలా మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడా?
అననీయ సఫీర్ ఏం చేశారు? అంతకే అమ్మారు. అంతకే, ఒకటే మాట, అంతకే. ఆ జీవితం అంతకే. ప్రైజ్ ద లార్డ్. ఆ జీవితం ఏమైంది? అమ్మ తల్లి వింటున్నావా? అంతకే ముగించబడుతుంది. ఎంతకు? అంతకే. దేవుని సన్నిధిని కానీ, దేవుని అభిషేకమును కానీ, ఆయన ప్రసన్నతను కానీ నువ్వు అడ్డగిస్తే అంతకే. చెప్పు, అంతకే అను. అమ్మ అర్థమవుతుందా? దేవుని అభిషేకమును ఎవడైతే అడ్డగిస్తాడో ఏం చేయబడతాడు బ్రదర్? అంతకే. ఇంతకంతకు కాదు, అంతకే. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఒకటి పరిశుద్ధాత్మక సాదృశ్యం. మరలేమంటారు తెలుసా? ఇదిగో నీ యొక్క వస్త్రములు వాక్యం అనే ఉదక స్నానముతో నీవేం చేయాలంట? మనం ప్రతిదినము దేంతో ఉతుక్కోవాలంట? చెప్పండి. వాక్యము నీటికి సాదృశ్యం కనబడతా ఉంది. ఆమేన్. చెప్పండి, వాక్యం దేనికి సాదృశ్యం? నీటికి సాదృశ్యం. తర్వాత ఏమంటాడు తెలుసా? వాక్యము నీరుగా ఏమంటాడు? వాక్యము నీటికి సాదృశ్యంగా ఉదక స్నానం చేయాలంట. వాక్యము నీరుగా చెప్పబడుతుంది. అంటే పరిశుద్ధాత్మ నీరుగా ఉంది, వాక్యము నీరుగా ఉంది. ఈ యొక్క పరిశుద్ధాత్మ వాక్యముకు ఇవి కలిగి ఉన్న దేవుని సన్నిధితో నింపబడిన స్థలములో ప్రభుని నాటాడు. ఉన్నదా? వాక్యం ఉన్న స్థలంలోనేనా? వాక్యం ఉన్న చోటుకేనా నువ్వు వెళ్ళేది? వాక్యం వినడానికి వెళ్తున్నావా? పర్లేదు, షాపింగ్ చేయాలా. ఇప్పుడు ప్రతిదీ మనకు అవసరం, డైలీ నీడ్స్, అవసరతలు. అది జాతర ఉండని, మరొకటి ఉండని, ఏమైనా ఉండని, మాకు సంబంధం లేదు. మన అవసరతలు మనం తీసుకోవాలి. ఇస్తున్నాం. ఏమేన్ స్వీట్ తినడానికి పేరు మనకెందుకు? చెప్పు, రెండు చేతుల పైనకి. ఆమెన్. ఏ స్వీట్ తినడానికి స్వీట్ హౌస్ పేరు మనకి, ఆ పేరు మనకి ఉంటే ఏ పేరు పెడితే మనకేంటి? అది ఏ పేరైనా ఉండని, మనకేం కావాలా? దేవుని మహిమ కలుగును గాక. సరే, మనకేం కావాలా? ఏ షాపింగ్ కాంప్లెక్స్ అయితే మనకేంటి? ఏదైతే మనకేంటి? మన అవసరాలు తీరాలా. ప్రైజ్ ద లార్డ్. వెళ్ళడం తప్పనట్లు. కానీ దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని పరిచర్యను విడిచిపెట్టి, దేవుని సంఘాన్ని విడిచిపెట్టి, అరే నీరున్న స్థలంలో ఉన్నావా లేక డప్పులు కొట్టే స్థలంలో ఉన్నావా? ప్రైజ్ ద లార్డ్. చెప్పు బ్రదర్. హల్లెలూయా. అందరు వెళ్ళి ఎట్లా డప్పులు కూడా నడిచింది. మరి నీదేమైంది అప్పుడు? అంటే ఇంకా అదే పాత జీవితంలో అనమాంటున్నావా? అంటే మారకూడదా? మనుషులం మారినాం కనుక అందులో వెళ్ళొద్దని చెప్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. అందులో అంటే అక్కడికి వెళ్ళొద్దని కాదు, అనవసరమైన లోక సంబంధమైన వాటిలో పాలు పంచుకోకూడదని చెప్తాం అంతే యేసునామములో. ఆమేన్. దాంట్లోనికి నేను వెళ్ళి ఏమంటాడు? దుష్టుల మార్గములో, దుష్టుల ఆలోచన చెప్పున, పాపుల మార్గములో అభాసకులు ఎవరి చోట కూర్చోవద్దంట? అపహాసించే దుష్టుల ఆలోచనలో ఏం చేయొద్దు? మనము నడవద్దు. వాడు ఎక్కడంటే అక్కడ తీసుకెళ్తాడు. దేవుని కొంతమంది పిల్లలు, చిన్నపిల్లలు మందిరానికి నడిపించరు. ఎందుకనంటే ఇక్కడ నీళ్ళు ఉంటాయి, ఇక్కడ వేరు లోపలికి వెళ్తాయి. నీరు వాక్యం, పరిశుద్ధాత్మక సాదృశ్యం. ఇది వద్దు బ్రదర్, అదే బ్రదర్ పిల్లలు సతాయిస్తారని ఎక్కడ అంటే మేము ఏం లేదు, కొంచెం వాళ్ళకు గేమ్స్ ఆడిపిస్తామని వెళ్ళాం. ఏం ఆడిపిస్తారంట? ఎక్కడ? నీరున్న చోటుకి రావాలా, నీరు లేని చోటుకి వెళ్ళాలా? నీరులోని చోటుకి వెళ్తే చచ్చిపోతారు. నీరు లేని చోటుకి వెళ్తే చచ్చిపోతారు. చస్తారా బతుకుతారా చెప్పండి? ఇప్పుడు అంటే ఆరాధన ఆదివారం మేము కూడా ఆరాధనకి వెళ్ళినాంలే. చెప్పు, ఏం వాక్యం విన్నావు? చెప్పు ఏ వాక్యం విన్నావు? ఆవాజ్ దేవ్ అమేకే ఏ మురిగి 300 హే, దేవుడికి స్తోత్రం 1 బార్ 2 బార్ 3 మారా. అదే నన్ను మురిగి మాట వచ్చావు. దేవుడికి స్తోత్రం. కోళ్ళ మాట నీకెందుకు? హల్లెలూయా. నువ్వు ఎక్కడైనా నాటబడాలి అని అంటే దైవ సన్నిధిలో, నీరు పారు చోట్లో నువ్వు నాటబడదువు గాక. దేవుడు నీకు అక్కడనే నాటాడు. ఆయన నాటిన వృక్షములు అంట. మీరు ఎవరు నాటారంట? యెహోవా నాటిన వృక్షములు. ఎవరు నాటాడంట? దేవదారు వృక్షం ఎవరు నాటాడంట? యెహోవా నాటాడంట. మరి ఈ దేవుని మందిరానికి, సంఘానికి, ప్రార్థనకు వాల్యూ ఇవ్వకపోతే ఎలా? మేము అక్కడే పెరిగింది దేవుని సన్నిధిలో, దేవుని కృపను బట్టి. అయితే ఒక మాట, మరి వాక్యం వినే స్థలంలోకి మేము వెళ్ళి కూర్చునే వాళ్ళం కాదు. మరి రాత్రంతా వాక్యం నడిచిన, రాత్రంతా బయట తిరుగుడే. ఆమెన్. అదే ఆశీర్వాదం కదా మనకి. కానీ దేవుడు మార్చాడు యేసునామములో. ఆమెన్. మన వాళ్ళు వినడానికి వెళ్తున్నారా, తిరగడానికి వెళ్తున్నారా?
అంతా అయిపోయినాక లాస్ట్కి తిరిగి వచ్చి తీసుకురా మురుమలు కొనుక్కొచ్చుకోరు, జిలేబీ 2 కిలోలు మాకు కూడా తెచ్చి చేసినాంలో, ఏం ప్రాబ్లం లేదు. ప్రైజ్ ద లార్డ్. దాన్ని ఎవరు వద్దంటున్నారు? ప్రైజ్ ద లార్డ్. అది ఆశీర్వాదమే కాదని నేను ఎవరు అంటున్నా. కానీ మొట్టమొదట నువ్వు ఎక్కడ ఉండాలంటే నీరు పారు చోట్ల ఉండాలా. ప్రైజ్ ద లార్డ్. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుని సన్నిధి ప్రాముఖ్యమైంది. దేవుని సన్నిధి మొట్టమొదట ఈ దేవదారు వృక్షము ఎత్తైన శిఖరముల, పర్వతాల శిఖరముల పైన నాటాడు, బండ మీద నాటాడు. ఈ దేవదారు వృక్షం యొక్క వేర్లంట లోతుకు తన్నుతున్నాయంట. ఎక్కడికి వెళ్ళినా తెలుసా? నీరున్న స్థలంలోనికి ఆ వేర్లు వెళ్తున్నాయి. నీ వేర్లు ఎక్కడికి వెళ్తాయి? నీ వేర్లు ఎక్కడున్నాయి? నీ వేర్లు సరి అయిన స్థలములో ఉన్నట్లయితే ఖచ్చితముగా నువ్వు మీదికి ఎదిగి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలిస్తావు. చెప్పు 2 చేతుల పైనకి. ఆమేన్. ఏం చదివాం దాంట్లో? హోషేయ గ్రంథంలో ఏం చదివాం? చదవండి మరొకసారి. ఏం చదివాం? చదవండి. ఏం చదివాం? 14:5-6. చెట్టునకు మంచు ఉన్నట్టుగా నేనటనికి ఉంటాను, తామర పుష్పం పెరిగినట్లు లేబానోను పర్వతము, చూడండి, దాని వేళ్ళు తన్నున్నట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు, పైకి ఎదుగుతారు. వేళ్ళు లోపలికి దాన్ని ఏం చేస్తారంట? సరి అయిన స్థలములో, అనగా నీరు పారే స్థలములో చెప్పండి. ఎక్కడెక్కడ చెప్పండి? నీరు పారే స్థలములో. నీరు వాక్యానికి సాదృశ్యం, పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఈ నీటి కాలువలో వినండి ఏమంటాడు? మనం చదివిన వాక్య భాగంలో చెప్పినా కదా, దుష్ట ఆలోచన చెప్పినాడు. ఈ మాట ఉంది కదా, ఏమన్నాడు ఇక్కడ? యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రమును ఆనందించుతూ ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల ఒడ్డున నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు. దేవదారు కాలం ఏందో తెలుసా? 15 to 20 years. చెప్పు గట్టిగా హల్లెలూయా. 15 to 20 years. ఈరోజు బాప్తిసం తీసుకొని రేపు వచ్చి నీ ఇష్టం వచ్చినట్లు ఉండడానికి కాదు, ఎదగాల. అయ్యా ఏం కావాలి చెప్పు? ఎదగాల, నిలవబడాలా. అన్నీ తెలిసినాయి అనుకోకూడదు. లోపలికి రా ఫస్ట్. ఎక్కడికి వెళ్ళాలా? మనకి ఏం తెలుసా? చిన్న ప్రార్థన వచ్చింది, యేసును టచ్ అన్నమనుకో, పడ్డాడు, ఊగాడు అని తెలుసు. ఇప్పుడు పట్టుకోరా, బ్యాగ్ పట్టుకో, తీసుకురా, ఇలాగండి. ఒక ఆయన మనతో తిరిగినాలే. ఏమండి? బైబుల్ ఎవరికి ఇస్తున్నాడు? ఎవరు మోయాలి? ఇది ఎవరు మోయాలా? ఇప్పుడు నువ్వు మోస్తే ఇది నేను మోస్తుందంటే వేస్తున్నావు. ఆమేన్. దేవుని సేవ చేస్తున్నా, దేవుని పని చేస్తున్నాడు. బ్యాగ్ మోయరంట. మన వాళ్ళు ఫోన్ మోస్తారు కానీ బ్యాగ్ మోయరు, బైబుల్ మోయరు. ఫోన్ చాటంతా మోస్తారు, దేవుడికి స్తోత్రం. ట్యాబులు మోస్తారు, ఏమంటారు, కారు లాకులు మోస్తారు. ఇయ్యరు, లాక్ ఇవ్వ కొంచెం అన్నట్టు. ఎందుకు? ఏం పని ఉంది? ఎందుకు అన్న? కొంచెం వాటర్ అనలేదు ఎందుకున్నాయి? తాళం ఇయ్య అంటే 10 ప్రశ్నలు. బైబులు అడుగా, పట్టుకో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మొన్న ఒక దైవజనుడు వచ్చి పాపం ఆయన చెప్పాడు, నా బైబిల్ పోయింది అన్నాడు. దేవునికి స్తోత్రం, మంచి పని అయింది. సువార్త నువ్వు చెప్తలేవా? నాకు చెప్తుంది వేసినావు. హల్లెలూయా. ఆయన బైబిల్ పోయేటట్లు అతను నిర్లక్ష్యం ఎందుకు చెప్పు? ఫోన్ పోలేదే, బైబిల్ ఎందుకు పోయింది? హల్లెలూయా. ఏం పోయింది? పర్లేదు, బైబిల్ పోవాలి, వేస్తున్నాము. ఆమేన్. బైబిల్ కూడా మంచిది. ఇంకొకటి, అది పోకూడదు, మనము బైబిల్ని పోగొట్టాలి. చెప్పు 2 చేతుల పైకి. హల్లెలూయా. ఎటంటే అటు బైబిల్ని మనం పోగొట్టాలి. ఎందుకు పోగొట్టాలా? అది ఫుల్ గాస్పల్ కదా. ఎక్కడికి చప్పలు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎక్కడ వదిలేస్తాయి? వద్దు, ఇంకొకసారి అడగకుండా కొట్టారు, అడగొద్దు. అదే ఎన్నోసార్లు తీర్మానం చేసుకుంటా, వీళ్ళకి చప్పట్లు అడగొద్దు. కానుకలు అడిగిన ఇస్తారు కానీ చప్పట్లు మాత్రం ఇయ్యరు. హల్లెలూయా. కానుకలు అడిగిన ఇస్తారు కానీ చప్పట్లు మాత్రము అదే మనం కాస్ట్లీ. హల్లెలూయా. ఆరాధన అయిపోయినాక అడగకముందే కానుకేస్టోళ్ళు ఉన్నారేమో కానీ చప్పట్లు కొట్టేళ్ళు మాత్రం లేరు ఇక్కడ. దేవా, కానుకలు కూడా కావాలి, చప్పట్లు కూడా కావాలి, వేస్తున్నావు. మళ్ళీ ఆయన వాటిని మానక వీటిని అది నేను చేయమని చెప్పట్లేదు. వాటిని మానక వీటిని చేయుడి. దేవుడికి స్తోత్రం.
ఇప్పుడు రెండు చేతులు పైనకి చెప్దాం ఒకసారి గట్టిగా అందరూ. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరు గట్టిగా స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. అమ్మా, ఎక్కడ నాటాలంట? నీరు పారే స్థలములో నీ వేరు వెళ్ళాలి. ఎక్కడెళ్ళింది చెప్పండి? ఎక్కడెళ్ళింది వేరు? ఎటు పడితే అక్కడ నాటబడితే నువ్వు ఫలించవు, ఎదుగవు, వాడిపోతావు. ఆకు వాడక నీ కాలమందు ఫలం ఇవ్వాలని అంటే నువ్వు సరి అయిన స్థానములో నువ్వు నాటబడాలి. సరి అయిన స్థానం నాటబడాలా. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో నా జీవితంలో కూడా నిజం చెప్తాను, వినండి. మనం ఏమనుకుంటామనంటే మనకు ఏ జీతం లేనప్పుడు, ఏ శాలరీ లేనప్పుడు, అయ్యో దేవుడు నాకు ఇక్కడ దర్శించాడు, ఈ పరిచర్య కొరకు నేను నిలబడాలా అని నమ్మకంగా 500, 1000 రూపాయలు, 1500 ఎన్నో వస్తే అని మనం ఇవ్వడానికి ఇష్టపడతాం. కానీ వన్స్ దేవుడు మనల్ని ఆశీర్వదించడం స్టార్ట్ చేస్తే ఏం చేస్తాం తెలుసా? ఈ బల్క్ అమౌంట్ ఏమి ఇవ్వాలని సగం దేవునికి స్తోత్రం మనకే, ఆ సగంలో వాళ్ళకి అలా వీళ్ళకి ఇలా పంచడం ప్రారంభిస్తారు. నేను అలాగా కొన్ని సందర్భాలు చేసినప్పుడు ఎంత నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందో తెలుసా? దేవుని చిత్తం లేని స్థలంలో ఆఫరింగ్ ఇచ్చి కూడా నష్టపోయిన పరిస్థితులు నాకు ఉన్నాయి. దేవుని చిత్తం లేని ఒక పరిస్థితుల్లో ఏమంటారు, ఎటుపడితే అటు కొన్ని చేయడంను బట్టి ఎదుర్కొన్న సమస్యలు, ఆర్థికంగా కొన్ని బ్లాకింగ్స్ జరిగినాయి, నాకు సమస్యలు రేగినాయి, హాస్పిటల్ వైపు వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు తెలుసా? ఒక దగ్గర విత్తనం నాటాల్సిన నేను మరొక దగ్గరికి. ఎందుకు తెలుసా? ఆశీర్వాదం లేనప్పుడు ఒకలాగా ఉంటాం, దేవుడు దీవిస్తే ఒకలాగా ఉంటాం, శాలరీ లేనప్పుడు ఒకలాగా ఉంటాం. జీతం వచ్చేటప్పుడు మనం అనుకుంటా అన్నకు ఇక్కడ కొంతమంది ఆలోచన అంటే అన్న 500 వేసిన 10 సార్లు చెప్పి అన్న 200 వచ్చినాయా 200. దేవునికి స్తోత్రం. వాళ్ళ మనసు ఏం తెలుసా? నాకు ఇచ్చినట్టుగా ఇస్తారు. నాకు ఎప్పుడు రాదు ఆశీర్వాదం, ఎప్పుడు రాదు. దేవుని సన్నిధిలో ఆఫరింగ్ అనేది ఒక విత్తనముగా మనం నాటుదముగాక. మనం ఎప్పుడు కూడా అందుకే స్వతంత్రముగా స్వేచ్ఛగా ఇచ్చిన వారు ఎందుకు దీవించబడతారని అంటే అక్కడ వాక్యం చెప్పండి, ఉత్సాహంగా ఇచ్చిన వారిని దేవుడు ఏం చేస్తారంట? ప్రేమించును. ఈ సంఘంలో ఈ పరిచర్లో ఎవరైనా సరే ఎవరిని బలవంతంగా నెత్తికి 300 అని ఎప్పుడు చెప్పలే. ఆమెన్. ఎందుకు కొంతమంది దీవించబడడానికి గల కారణం ఏంటో తెలుసా? వారు సంతోషముతో వారి యొక్క కానుకను దైవ సన్నిధికి తీసుకురావడం బట్టి వారు దీవించబడుతున్నారు. ఆమెన్. ఎప్పుడు ఏమి ఇక్కడ ఇవ్వాలా, ఇది చేయాలా, అది చేయాలా, ఏం లే. మీరు నెత్తికి 500 వేసి స్థలం కొందాం, పొలం కొందాం, అమ్మో వద్దు ప్రభా, ఇదంతా వద్దు, నువ్వే చెయ్యి, ఏదైనా నువ్వే చేయగలవు. ఆమెన్. ఎందుకంటే 500 కూడా లేని వారు ఉన్నారు. 500 కాదు 1000 రూపాయలు చేయన్నా 500 ఏం సరిపోతాయి మీకు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా దృష్టిలో పెట్టుకొని అనిపించింది, ప్రభా ఉన్నవారు లేని వారికి అందరికీ ఒకటే, ఎవరైనా ఆఫరింగ్ తీసుకొచ్చిన వారు దాంట్లో వేసిపోండి, వేస్తున్నాము. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని నెత్తికి 500 అంటే లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఈరోజు పిల్లలు నిజంగా కొన్ని స్థలాల్లో ఆఫరింగ్, కొన్ని స్థలాల్లో ఒక దగ్గర ఆపి ఒక దగ్గర ఇవ్వడంను బట్టి కొన్ని సందర్భాల్లో నష్టాన్ని మనం చూడాల్సి వస్తుంది. నేను చూశాను. అలాగే కొంతమంది జీవితంలో కూడా నేను చూశాను, కొంతమంది జీవితంలో కూడా చూసాం. ఎందుకు అని అంటే నీ వేరు అక్కడ లేదు. నీ వేరు చెప్పండి, నీ వేరు అక్కడ లేదు. ఇప్పుడు ఒక సహోదరుడు ఎక్కడి నుంచి వచ్చినావు? ఎక్కడి నుంచి వచ్చినావు? ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ నుంచి వచ్చినావు. ఇప్పుడు ఈయనకు హైదరాబాద్ నుంచి వస్తుంటే కొంతమంది ఏమన్నారంటే, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తావో నాకు తెలుసు, అమ్మాయిలను చూడడానికి పోతావని చెప్తారు. ఎందుకు వెళ్తాడట? ఈ పిచ్చి పట్టిందా మరి ఏం పట్టిందో తెలియదు. దూరంగా వస్తే అంట వాళ్ళకి ఏదో ఒకటి నింద వేసేయాలా. ఏమంటారయ్యా, ముఖమేం కనబడదు, ఏం టెన్షన్ పడక వేస్తున్నావు, చెప్పు గట్టిగా హల్లెలూయా. ఎక్కడికి వచ్చాడంట? ఇప్పుడు ఎవరైనా స్త్రీలు పాపం దూరం నుంచి వస్తే ఎందుకు వస్తారంట? టైంపాస్. ఎందుకు వస్తారంట? అంత దూరం టైంపాస్. అసలు ఈ ఎండలో ఈ వేడిలో నీకు టైంపాస్ ఏమవుతుంది చెప్పు నాకు. ఇక్కడ ఏం టైంపాస్ అయితే చెప్పు ఒకసారి. ఏమైనా టైంపాస్ ఉందా ఇక్కడ? ఆయన నేను ఆయన మీకు టైంపాస్ చేసేటట్టు కనిపిస్తారా అసలు? ఇప్పుడు ఆయన జీవితంలో సాక్ష్యం చెప్తాడు, అన్న నా ఒక బ్లెస్సింగ్ ఎక్కడ ఉందనంటే, నేను చెప్పాను ఆల్రెడీ. ఎక్కడికి వెళ్ళినాడంటే ఎక్కడ నాటపడ్డాడు తెలుసా? ఈయన వేరు ఎక్కడ ఉన్నది తెలుసా? ఎక్కడుండే ఈ వేరు అని అంటే, తొడగొట్టి మీసం దింపే స్థలాల్లో ఉండే ఆయనది వేరు. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఎక్కడుండే వేరు చెప్పండి అమ్మా, వినండి ముగిస్తా. అది అంటే అట్లా అంటే బాగా అవుతారేమో అని, యాక్టివ్గా అవుతారేమో అని అన్న. ఏమనుకోకండి, కొంచెం ఆలస్యం. ప్రైజ్ ద లార్డ్.
ఎక్కడ నాటబడ్డాడు వీళ్ళు? ఎక్కడ నాటబడ్డాడు? తొడగొట్టి మీసం తిప్పి ఇది బైబుల్ రా ఏమనుకుంటున్నావు అనే స్థలాల్లో నాటబడిన వ్యక్తి. వెళ్ళి మాట్లాడి అన్ని రకాలుగా కౌన్సిలింగ్ చేసి చెప్పాను, నువ్వు ఇక్కడ దేవుడు నిన్ను ఇక్కడ నాటాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఎక్కడ నాటబడ్డావు? దేవుడు తన జీవితంలో కానీ ఇక్కడ చాలామంది జీవితంలో ఎక్కడెక్కడ నాటబడ్డారు అర్థం కాలేని స్థితిలో ఉన్నారు. దేవుడు ఒకరోజు అంటే ఆయన ఒక్కనే కాదు, ఇక్కడ చాలామంది జీవితంలో ప్రేరేపించబడిన దాన్ని బట్టి, ముందుకు సాగిన దాన్ని బట్టి దేవుడు గొప్ప బ్రేక్ త్రూ అనేది ఇచ్చింది యేసునామములో. ఆమేన్. ఏమి ఇచ్చాడమ్మా? ఎందుకు? నాటబడిన స్థలములో దూరమైనా సరే మనం వచ్చుదుము గాక. చెప్పు గట్టిగా హల్లెలూయా. దూరమైనా సరే రావాలి, దగ్గర దూరం ఏం ప్రాబ్లం లేదు. నాటబడిన స్థలంలో అలసిపోయినా సమసిపోయినా మనం పిండి పిప్పి అయిపోయినా దేవునికి స్తోత్రం. ఏమన్నాం? ఏమైపోయి ఆరిపోతున్నా మసి బారిపోతున్నా అనబడినా కదా. మనం తుప్పుపట్టిపోకూడదంటే ఏం కావాలి చెప్పండి? అరిగిపోవడం దేవుని సందో దేవుని చిత్తమై ఉంది యేసునామములో. నీవు ప్రయాణంలో బొక్కలు అరిగిన యేసునామములో ఏం ప్రాబ్లం లేదు. ఆమేన్. దూరంగా ప్రయాణం చేస్తే ఏం అరుగుతాయి? బొక్కలు అరుగుతాయి. అరుగుతే అరగాను. దేవుని కొరకు ఏం చేయబడ్డావు? అరిగిపోయినా. దేవుడికి స్తోత్రం. ఏం చేసావు నా గురించి? అరిగిపోయినా ప్రభా అంటే ఇప్పుడు మన దగ్గర నేను కూడా అరిగిపోతా అని చెప్పి దూరం పోయావు. నేను వాళ్ళ గురించి చెప్పట్లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పు, రెండు చేతులు పైనకి ఎత్తి గట్టిగా హల్లెలూయా. చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో ఎప్పుడైతే ఇక్కడ నాటబడాలని ఎవరైతే గుర్తించారో వారి జీవితంలో ఇక్కడ బ్రేక్ త్రూ అనేది దేవుడు చేస్తూ వచ్చాడు. చాలామంది జీవితంలో చూశాను. ఇప్పుడు నేను సాక్ష్యాలు చెప్పలేను. ఇప్పుడు ఆయన గురించి సాక్ష్యం కాదు, అది నెగిటివ్ కామెంట్. అది అనవసరంగా ఒక సంఘం మీద, ఒక పరిచర్య మీద, అసలు ఇంత చిన్న సంఘంలో ఇలా నన్ను పెట్టుకొని అలాంటి మాట్లాడడం అది చాలా రాంగ్. అలాంటి మాటలు నిజంగా దేవుడు వారిని ఏం చేయవద్దు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అది సరైనది కాదు. చాలా నెగిటివ్ కామెంట్స్ అప్పుడు మనం వాడకూడదు. ఎందుకనంటే ఒకవేళ ఒక వ్యక్తి జీవితంలో అబ్బా ఇట్లాగన్నారే అని చెప్పి ఒక వ్యక్తి మాటను బట్టి ఆగిపోతే ఏమవుతారో తెలుసా? ఒక వ్యక్తి నశించిపోతే లెక్క ఎవరు చెప్పాలా? నెగిటివ్ కామెంట్ చేసిన వ్యక్తికి చెప్పాలా. ఆమేన్. అవునా కదా? చూడండి ఎంత దౌర్భాగ్యమైన స్థితి అని అంటే ఎవరిని చూడడానికి వస్తారంట? నార్మల్ విషయం కాదు కదా. దేవుని మందిరంలో ఎంత అభిషేకముతో నింపబడుతూ ముందుకు సాగుతున్నారు. ఏ స్థితిలో ఇక్కడ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు అనేది అర్థం చేసుకోకుండా దేవుని పని చేసేవారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అనేస్తే మనకేమనిపిస్తుంది చెప్పండి? ఏమనిపిస్తుంది సార్? ఇంకోసారి అంత దూరం ఏమి వెళ్దాంలే, ఎవరో ఒక మాట అంటున్నారు. ఇప్పుడు ఎవరి మాటలు కదిలించకుండా దేవుని సన్నిధికి వచ్చేదే దేవదారు వృక్షానికి పోలిందై ఉన్నది. గట్టిగా చప్పలు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. కదిలిపోకూడదు ఇలాంటి మాటలకు. అంటారు ఏమైనా అక్కడ టైంపాస్కి వెళ్తున్నారు, వాళ్ళని చూడడానికి వెళ్తున్నారు, వీళ్ళని చూడడానికి వెళ్తున్నారు. అన్న బస్ కిరాయి ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, నాకు ఇక్కడ ఇవ్వడానికి నాకు అర్థం కాదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పు గట్టిగా హల్లెలూయా. నీ జీవితంలో దేవుని సన్నిధానంలో ఎవరిని పట్టించుకోవద్దు. యేసునామములో ఈ దేవదారు వృక్షం వేరు ఎక్కడ నాటబడాలి అక్కడనే నాటబడాలి. చూడండి, కొంతమంది జీవితాల్లో దేవుని సన్నిధిలో ఎటు పడితే అటు మనం ఆఫరింగ్ ఇచ్చి నష్టపోయిన వారు ఉన్నారు. జాగ్రత్త, బహుజాగ్రత్త కలిగి దైవ సన్నిధిలో దేవుని చిత్తానుసారంగా నడుచుదువుగాక. నేను నిజం చెప్తున్నాను, నేను ఎదుర్కొన్నాను. కొంతమంది ఇక్కడ ఎదుర్కొన్నారు అని నాకు తెలుసు. అంటే వాళ్ళకి చెప్పారు, వారు నాకు చెప్పారు కొన్ని విషయాలలో నాకెందుకు ఇలా జరిగింది అని. అంటే నేను ఈ పని చేశానని. నిజంగా ఆ చిన్నదే కదా, ఒకటి ఆ చిన్నదే, కానీ దేవుడు తన చిత్త ప్రకారం నడిపించాలని ఆశపడతాడు. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు ఇలారా, ఈ 92వ కీర్తనలో ఈ మాట చెప్తున్నాడు, నీతిమంతులు దేవదారు వృక్షం వల్ల ఏం చేయబడతారంట? చెప్పండి, ఎలా ఎదుగుతారంట? చెప్పండి, ఎలా ఎదుగుతారంట? నీతిమంతులు ఎలా ఎదుగుతారంట? చెప్పండి. ఖర్జూరపు కింద చదవండి. లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దా యెషయా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం ఒకసారి నేను చదువు ముగిస్తాను. 2:13 ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములన్నిటికీ దేవుడికి స్తోత్రం. ఏంటంట? ఔన్నత్యము కలిగి అతిశయించేదిగా ఉంది. ఆమేన్. ఔన్నత్యం అంటే గొప్పది కదా. అతని ఔన్నత్యం నుండి దిగజార్చాలని చాలా ఒక మాట మనం అది చదివి నేను
ముగిస్తాను. ఇక్కడ కీర్తనల గ్రంథంలో ఆ మాట రాయబడి ఉంటుంది. ఒక్క నిమిషం. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఒక్క నిమిషం. కీర్తనలోనే ఆ మాట రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. అతని ఔన్నత్యం నుండి పారదోలుదామని అనే ఒక మాట ఉంటుంది. 66 అనుకుంటా. దేవానికి స్తోత్రం. ఔన్నత్యము. అమ్మ చదవండి అమ్మ. 62:4. ఓకే, చదవండి. 62:4. అతని ఔన్నత్యము నుండి అతనిని పాడద్రోయుటకై వారు ఆలోచన చేస్తారు. వారంటే ఎవరు? శత్రువులు, అబద్ధికులు. అంటే ఈ లేబానోను దేవదారు వృక్షం ఏం కలిగి ఉన్నదంటే చెప్పండి, ఔన్నత్యం, ఉన్నత స్థాయి, ఉన్నత ఆశీర్వాదం. అయితే ఈ ఉన్నతమైన ఆశీర్వాదం నుండి ఎవడు పారదోలుదాం అనుకుంటున్నాడు? శత్రువు, సాతానుడు. ఔన్నత్యము నుండి పారదోలుదామని, కిందికి లాగుదామని అనేక జనులు విస్తారంగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ దేవదారు వృక్షము పడిపోయేదిగా లేదు. ఎందుకనంటే దాని వేర్లు ఎక్కడ నాటబడినాయి చెప్పండి? లోతుకు నాటబడ్డాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ అనేవి వస్తాయి ఔన్నత్యం నుండి పారదోలడానికి. కానీ నువ్వు నార్మల్గా పొప్పడి చెట్టు కాదు కదా. ఏ చెట్టుగా దేవుడు పోల్చాడు చెప్పండి? ఏ చెట్టుగా దేవుడు పోల్చాడు? దేవదారు వృక్షం. గడిగ చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు నువ్వు? దేవదారు వృక్షముగా ప్రభు నిన్ను నాటాడు. ఆమెన్. ఎక్కడ నాటాడు? పర్వతం మీద నాటాడు, నీరున్న చోట్ల నాటాడు. అందుకే నువ్వు వేరు తన్ని ఫలమును పైకి ఎదిగి ఫలిస్తావు. దేవుడు నిన్ను పై స్థానంలో పెట్టాడు, నేను ఉన్నత స్థానంలో పెట్టాడు. నేను ఎవడు పారదోలదామంటే నువ్వు పడవేయబడ్డావు. ఎందుకనంటే ఆలస్యముగానే ఉంది నీ ఫలం, కానీ నీ వేరు ఎక్కడికి వెళ్ళిందంట? లోతుకి వెళ్ళింది. కాబట్టి నువ్వు సంతోషంతో నింపబడు, ఆనందంతో ఇక్కడి నుంచి వెళ్ళు. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు ఆల్రెడీ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నేను దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. 2 మోకాల నుంచి అందరం కలిసి ప్రార్థన చేద్దాం.